యోవేలు గ్రంథములో నుండి 3వ అధ్యాయం. యోవేలు గ్రంథములో నుండి 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో అనగా యోదావారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకుంటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా. చాలు. ఈరోజు ఈ 3 వచనాలలో మాత్రం ఈరోజు మనం చూసుకుందాం. ఇక్కడ యోవేలు మాట్లాడుతూ ఇక్కడ 3వ అధ్యాయంలో ఇక్కడ దేవుని యొక్క తీర్పుని గురించి ఇక్కడ మాట్లాడుతూ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకొంచెం లోతుగా యోవేలు మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ యెహోవా దినము అనేటువంటి మాట ఉంటుంది, కానీ తీర్పు అనేటువంటిది ఇజ్రాయెల్ ప్రజలు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి వస్తుందని దాని గురించి పెద్దగా ఆ మిడతలు అన్నప్పుడు బహుశా నిజంగా మిడతలా లేదా వేరే దేశాలు అనేటువంటిది స్పష్టత యాక్చువల్గా మనకు మొదటి 2 అధ్యాయాలు ఉండదు, కానీ 3వ అధ్యాయంకి వచ్చేసరికి యోవేలు ముఖ్యంగా 4వ వచనంలో మనం చూస్తే కొన్ని దేశముల గురించి ప్రాంతముల గురించి వాటి పేర్లతో సహా అక్కడ యోవేలు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అదే చూడండి, ఇక్కడ మొదటి వచనం మనం చూస్తే ఆ దినములలో అన్న మాటను మనం చూస్తున్నాం. ఆ దినములలో అంటే స్పెసిఫిక్ ఏంటంటే 2వ అధ్యాయంలో ఏ కాలం గురించి అయితే యోవేలు మాట్లాడుతూ వచ్చాడో ఆ కాలము తర్వాత ఇంకా చాలా కాలం గడిచిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత జరగబోయేటువంటి సంఘటనల గురించి ఇక్కడ యోవేలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ స్పెసిఫిక్ మనం చూస్తే 2వ అధ్యాయం చివరిలో మనం చూసారా, అక్కడ దేవుడు మాట్లాడుతూ అంత్యదినముల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను దేవుడు చెప్పాడు. అది యాక్చువల్గా పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సువార్త ప్రకటించినప్పుడు దీని గురించి ఈ యోవేలు లాగను ప్రకటించాడని కూడా పేతురు అక్కడ సువార్త ప్రకటించినప్పుడు కూడా యోవేలు చెప్పిన మాటను మెన్షన్ చేస్తాడు. అంటే యోవేలు 2వ అధ్యాయం చివరిలో దేని గురించి మాట్లాడాడు, ఏ కాలం గురించి మాట్లాడాడంటే ఓ రకంగా చెప్పండి నూతన నిబంధన కాలం గురించి మాట్లాడాడు. అందుకని ఈ 2వ అధ్యాయం చివరిలో ఉన్నటువంటి అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్న మాట ఏదైతే ఇక్కడ యోవేలు ద్వారా దేవుడు మాట్లాడాడో అది ఏ కాలం గురించి అంటే పేతురు మాట్లాడుతూ అది ఈ కాలం గురించే, ఈ దినము గురించే, ఈ నూతన నిబంధన కాలం గురించి అని పేతురు మాట్లాడాడు సువార్త ప్రకటించేటప్పుడు. అంటే యోవేలు ఏదైతే ప్రవచిస్తూ వచ్చాడో అది వేరే ఏదో కాదు, అది ఈ దినము గురించే, ఈ కాలం గురించి, ఈ నూతన నిబంధన కాలం గురించే మాట్లాడుతాడని పేతురు ఆ రోజే చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఒక రకంగా మనకు అర్థం విషయం ఏంటంటే చాలా కాలం తర్వాత జరగబోయేటువంటి వాటి గురించి యోవేలు మాట్లాడడం స్టార్ట్ చేశాడు 2వ అధ్యాయం చివరిలో. అలాగే 3వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తున్నాం. 3వ అధ్యాయంలో కూడా ఆ దినములలో మనం చూస్తున్నాం. అంటే బేసిక్గా ఏమై ఉండొచ్చు అంటే చాలా కాలం తర్వాత, ఇంకో రకంగా చెప్పండి నూతన నిబంధన కాలం లాంటి దినములని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. బహుశా యోవేలు టైంలో అయి ఉండొచ్చు, కానీ యోవేలు టైంలో కూడా వెంటనే జరిగేటువంటి కార్యం కాదు, బహుశా చాలా కాలం తర్వాత జరిగేటువంటి కార్యములు. అయినను ఇది దాంతోపాటు మర్మం ఏముంటుందంటే ఓ రకంగా చెప్పండి నూతన నిబంధన కాలం కంటే ప్రస్తుతం ఒక రకంగా మనం జీవించేటువంటి కాలం అవ్వచ్చు, లేదంటే ఇంకా మనం జీవించిన కాలము చాలా కాలం తర్వాత కూడా అయి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే అలాంటి చాలా విషయాలు ఇక్కడ యోవేలు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మాడుతూ ఆ దినములలో మనం చూస్తున్నాం. ఆయన మాడుతూ ఏమన్నాడంటే అనగా చూడండి యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్న మాట ఇక్కడ చూస్తున్నాం. చూడండి 2వ అధ్యాయం వరకు మనం ఏం చూసామంటే యూదా ప్రజలు అలాగే యెరూషలేం పట్టణం మీదకి మిడతలు దండయాత్ర చేస్తాయి, వాళ్ళ పంట అంతా నాశనం అయిపోద్ది, తినడానికి ఏమీ వాళ్ళకి ఉండదు, దేవునికి అర్పించడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, అది మనం చూసాం. కానీ 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ మిడతల గురించి, వాళ్ళు ఉంటున్నటువంటి చోటే వాళ్ళకు వచ్చేటువంటి తీర్పు గురించో, లేదంటే యెరూషలేం పట్టణం మీదకో లేదా యూదా పట్టణం మీదకో వచ్చేటువంటి తీర్పు గురించో శత్రువు గురించి మాట్లాడలేదు. ఇక్కడ దేవుడు మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ నేను చెరగా వెళ్ళిపోయినటువంటి వారు నేను మరలా తోడుకొని వస్తానని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ యోవేలు ద్వారా. అంటే అర్థం ఏంటంటే బహుశా ఇది మిడతలకు సంబంధించి బహుశా కాకుండా ఉండొచ్చు, ఇది బహుశా ఇంకా వేరే పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు అది. అందుకని చాలా కాలం తర్వాత అన్న మాట మనం చూస్తున్నాం. మాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ యోవేలు ద్వారా ఏం మాట్లాడతాడంటే నేను చెరలోండి రప్పించు కాలమున అన్న మాట అన్నాడు. అంటే చూడండి, అంటే స్పెసిఫిక్గా దేవుడు ఏ కాలమో చెప్పట్లేదు, కానీ ఒక టైం వస్తుంది అని దేవుడు అంటున్నాడు.
అది ఏ కాలము ఎప్పుడు అన్నది క్లియర్గా దేవుడు చెప్పలేదు. కానీ ఒక కాలము, ఆ కాలం అని ఒక కాలం ఉంది అంటున్నాడు. ఆ కాలం గురించి, ఆ టైం పడుకుని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ టైంలో ఏం జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అది ఏ టైము అనేటువంటి దేవుడు కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ. కాబట్టి మనం కూడా పెద్ద తెలుసుకోవాల్సినంత తొందరపడాల్సిన అవసరం మనకి లేదు. కానీ స్పెసిఫిక్గా ఒక టైం వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తానని చెప్తున్నాడు అంటే ఇజ్రాయెల్ ప్రజలను చెరలోండి విడిపిస్తానని చెప్తున్నాడు. అంటే దాన్ని బట్టి ఒక రకం మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, బహుశా ఈ టైంకి ఆల్రెడీ ఇజ్రాయెల్ ప్రజలు బహుశా చెరలోనికి వెళ్ళి ఉండాలి. వాళ్ళు చాలా కాలం బహుశా చెరలో ఉన్న తర్వాత వాళ్ళని విడిపించేటప్పుడు జరగబోతున్నటువంటి సంఘటనలు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది బహుశా ఈ మిడతల సమస్య అయి ఉండకపోవచ్చు. దాని తర్వాత చాలా కాలం తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు బహుశా వేరే ఏదో రాజ్యమునకు, అన్య రాజ్యమునకు బహుశా వాళ్ళు చెరగా వెళ్ళిపోతారు. అది కొంతకాలం అక్కడ చెరగా ఉన్న తర్వాత మళ్ళా దేవుడు అంటున్నాడు, ఆ దినములలో నేను వాళ్ళని విడిపిస్తాను దేవుడు చెప్తున్నాడు. అలా ఇజ్రాయెల్ ప్రజలను నేను విమోచించేటువంటి టైం వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు విడిపించేటప్పుడు నేను ఈ కార్యాలు చేస్తానని దేవుడు తన యొక్క నిర్ణయాన్ని, లేదా ఒక రకంగా చెప్పడం తన యొక్క తీర్పుని దేవుడు అక్కడ ప్రకటిస్తున్నాడు, వెల్లడిస్తాడని మనం చెప్పొచ్చు. ఇజ్రాయెల్ ప్రజలు చెరలోకి వెళ్ళిపోతారు, బహుశా తీర్పు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. విడుదల పొందడం మంచి కార్యమే. కానీ అదే టైంలో దేవుడు మరలా ఏం చెప్తున్నాడంటే, ఆ మొదటి 3 వచనాలు మనం చేస్తే ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పండి, నేను ఇంకా బలంగా చెప్పండి, ఒక తీర్పు దేవుడు తీరుస్తాడు అంటున్నాడు. ఆ తీర్పు ఎవరెవరికి అంటే కేవలము ఇజ్రాయెల్ ప్రజలకి, యూదా ప్రజలకు కాదు. యాక్చువల్ చెప్పండి, ప్రపంచ దేశాలకి దేవుడు తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. ఆ దేశాలు కొన్ని పేర్లు 4వ వచనంలో మెన్షన్ చేయబడి, అది మనం వచ్చేవారం మనం చూద్దాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఓ టైం వస్తుంది, ఇజ్రాయెల్ ప్రజలని విమోచించే టైం వచ్చినప్పుడు మాత్రము నేను బలంగా తీర్పు తీరుస్తాను. ఆ తీర్పు ఈ మొదటి 2 అధ్యాయాలు ఇజ్రాయెల్ ప్రజల మీదకి, యూదా జనాంగం మీదకి నేను తీర్పు తీర్చినట్టుగా అది ఇజ్రాయేలు, యెరూషలేము పట్టణాల వరకు పరిమితమైనటువంటిది కాదు. నేను తీర్పు తీర్చినప్పుడు అది ప్రపంచ దేశాలపైన కూడా దాని యొక్క ప్రభావం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇది చాలా బలమైనటువంటి ఒక కార్యాన్ని ఖచ్చితంగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక దేశం మీదకి తీర్పు అంటేనే యాక్చువల్గా అది చాలా బలమైనటువంటి ఒక తీర్పు. అది చాలా బలంగా ప్రజల మీద ఒత్తిడికి గురేటువంటి ఒక కార్యం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను విమోచించే టైం వచ్చినప్పుడు విడిపిస్తాను, ఆ టైంలో నేను తీర్పు తీరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అలా తీర్పు తీర్చినప్పుడు ఏ దేశంలో తీర్పు తీరుస్తాడు దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఇజ్రాయెల్ దేశం కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ దేశాలని దేవుడు తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. ఆ తీర్పుడు ఎంత బలంగా దేవుడు తీరుస్తానని చెప్తున్నాడు అంటే, ఆ తీర్పు తీర్చేటప్పుడు ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఊరిని ఏదో ఇజ్రాయేలో, యెరూషలేమో, లేదా బబులోన్ లాంటి, లేదా ఐగుప్తు లాంటి ఏదో ఒక దేశము గురించి మాట్లాడట్లేదు, ప్రపంచ దేశాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ సపోజ్ దేవుడు కనుక ఐగుప్తు దేశంకి తీర్పు తీరుస్తాడు అనుకోండి, ఒక్క దేశం అనుకోండి, అప్పుడు దేవుడు ఎవరితో వ్యవహరిస్తాడు? ఒక్క ఐగుప్తు రాజుతో, అంటే ఫరో రాజుతో వ్యవహరిస్తే సరిపోద్ది. లేదు ఒకవేళ బబులోను రాజ్యంతో అనుకోండి, ఆ ఒక్క రాజుతో డీల్ చేస్తే సరిపోద్ది. కానీ ఇక్కడ దేవుడు ఎంత బలంగా ఆ తీర్పు తీరుస్తాను అంటున్నాడంటే, ఎవరో ఒక రాజు లేదా ఒక రాజ్యము, 2 రాజ్యాలు కాదు, ప్రపంచ రాజ్యాలకి నేను తీర్పు తీరుస్తాను దేవుడు చెప్తున్నాడు. ఒకసారి రాజు అంటే అర్థం ఏంటంటే, ఒక టైం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు విమోచించే టైం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు ఎంత బలంగా పని చేస్తాను దేవుడు చెప్తున్నాడంటే, ఆ టైంలో ప్రతి రాజ్యమును పరిపాలించేటువంటి ప్రతి రాజు కూడా నేను శాసించినట్టుగా, నేను చెప్పినట్టుగా వాళ్ళ జీవితాల్లో, లేదంటే వాళ్ళకి రాజ్యాల్లో జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఆలోచన అంటే చూడండి, దేవుడు ఎంత బలంగా తన యొక్క అధికారాన్ని చలాయిస్తాడో మనకు అర్థమవుతుంది. మామూలు చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులను బయటకు వచ్చేటప్పుడు దేవుడు ఫరో వ్యతిరేకంగా దేవుడు చాలా కార్యాలు చేశాడు. అదే చాలా అద్భుతం, ఆశ్చర్యం అనుకుంటాం. అక్కడ దేవుని యొక్క అధికారం మనకు కనబడుతుంది. అక్కడే ఫరో లాంటి లేదా ఐగుప్తు లాంటి బలమైనటువంటి రాజ్యాల మీదకి దేవుడు అంత భయంకరమైన తీర్పు తీర్చాడు. అంత బలమైనటువంటి అగరాజ్యం లాంటిది కూడా తట్టుకొని నిలబడలేకపోయింది దేవుని ముందు. ఫరో రాజు తట్టుకొని నిలబడలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఏదో ఒక బలమైన ఐగుప్తు లాంటి ఒక బలమైన రాజ్యం అని కాదు, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి రాజ్యానికి నేను తీర్పు తీరుస్తాను దేవుడు చెప్తున్నాడు. అది కూడా ఒకే టైంలో జరుగుతుందని చెప్తున్నాడు. ఆ టైంలో నేను తీర్పు తీరుస్తాను చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు తీర్పు తీస్తున్నప్పుడు ప్రపంచ రాజ్యాలతో, ప్రపంచం యొక్క రాజులతో దేవుడు డీల్ చేస్తుంటే, ఆ రాజులు ఎదురు తిరగరా? లేదా ఆ రాజులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయరా? దాన్ని తట్టుకొని నిలబడడానికి, ఎదిరించడానికి ప్రయత్నం చేయరా? అంటే
చేసే అవకాశమే వాళ్ళకి దేవుడు అని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, ఒకసారి నేను మళ్ళీ చదువుతాను చూడండి. అక్కడ దేవుడు మాట్లాడేటప్పుడు చూడండి అంటున్నాడు, నేను అన్న మాట ఎన్నిసార్లు వస్తుంది చూడండి. 2 లైన్లో మనం చూస్తే యెరూషలేము కాపురస్తులను నేను చెరలోండి రప్పించు కాలం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 3 లైన్లో మనం చూస్తే కనుక ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇజ్రాయేలులను చెదరగొట్టిన నా దేశమును తాము పంచుకుంటను బట్టి నా జనుల పక్షమున నేను అన్ని జనులతో వ్యాజ్యం ఆడుతాను. అక్కడ ప్రతిదీ దేవుడు నేను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ యెరూషలేము రాజుతో కానీ యూదా రాజుతో సంబంధం లేదు. అలాగని పోనీ ప్రపంచ దేశాల వ్యతిరేకంగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి ఆ రాజులన్నీ ఏదన్నా చేయగలరా అంటే దేవుడు అన్నాడు ప్రతిదీ నేను అంటే ఒక రకంగా చెప్పంటే దేవుడు తాను ఒకటి అనుకున్నాడు, తీర్పు తీరుద్దాం ఒక బలమైన నిర్ణయం దేవుడు తీసుకున్నాడు, దాన్ని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన నేను చేద్దామని దేవుడు ఇక్కడ మాడుతున్నప్పుడు నేను అన్నప్పుడు దేవుడు బేసిక్గా చెప్తాడంటే నేను అన్నప్పుడు ఏం చెప్తాడంటే నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎదురు తిరిగి నిలబడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. వాళ్ళకి ఛాన్సే ఉండదు. ఆ రాజ్యం ఎంత బలమైనటువంటి రాజ్యమైనా సరే కావచ్చు, అది ఎంత ఉన్నతమైన రాజ్యమైనా సరే కావచ్చు, ఎంత సైన్య బలం ఉన్నటువంటి రాజ్యమైనా సరే కావచ్చు, నేను ఒక్కసారి గనక ఒక రాజ్యమునకు వ్యతిరేకంగా నేను గనక నిలబడితే ఏ రాజ్యం కూడా తట్టుకోలేదు. అలాంటిది దేవుడు అన్నాడు నేను చాలా రాజ్యముల మీద ఒక రకంగా చెప్పండి ప్రపంచ రాజ్యాల వ్యతిరేకంగా నేను తీర్పు తీరుస్తాను దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ప్రపంచం తట్టుకుని నిలబడుతుందా అంటే నిలబడేటువంటి ఛాన్సే ఉండదు. ఒకసారి అక్కడ దేవుడు కూడా చూడండి, ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడు యోవేలు ద్వారా అంటే దేవుడు ఏదో యెరూషలేము లేదా యూదా ప్రజల మీదే ఆయనకు అధికారం ఉందనేటువంటిది కాదు, ప్రపంచం అంతటిపైన నాకు అధికారం, నాకు పెత్తనం ఉంటుంది. నేను ఒక్కసారి ఒకటి కనుక డిసైడ్ అయ్యానంటే అందరూ కూడా ప్రపంచం అంతా కూడా నేను చేసేటువంటి కార్యాలు చూస్తున్నాను తప్ప వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఏమీ చేయలేరు. అంత సార్వభౌమాధికారం నాకుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే నేను చేస్తాను చెప్తున్నాడు, నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. తీర్పు తీర్చే ప్రయత్నం చేస్తాను అంటలేదు, వాళ్ళు వ్యతిరేకంగా నిలబడే ప్రయత్నం చేస్తాను, నేను చేస్తాను అంటున్నాడు. అర్థం ఏంటంటే ఎవరు కూడా అక్కడ ఇంకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తట్టుకొని నిలబడేటువంటి అవకాశమే లేదు. ఇంత దేవుడు ఇంతకీ ఎందుకు తీర్పు తీరుస్తాడు అంటే స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలను దేవుడు తీర్పు తీరుస్తాడంట. అది చాలా ఇంపార్టెంట్. దాని గురించి చెప్తాను ఈ రోజున ఈ 3 వచనాల్లో. దేవుడు ప్రపంచ దేశాలు తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. అలా ప్రపంచ దేశాలు అంత బలంగా తీర్పు తీర్చేటప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు తీర్పు తీరుస్తున్నాడు? దేవుడు ఒక నిర్ణయం తీసుకొని తీర్పు తీర్దాం అనుకున్నప్పుడు ఆ తీర్పు తీర్చేటప్పుడు దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచమునకు దేవుడు తీర్పు తీరుస్తాడంట. ఇజ్రాయేల్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అంటే ఒక రకంగా చెప్పంటే ఈ తీర్పులో ఇజ్రాయేల్ ప్రజలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఈ తీర్పు ఇజ్రాయేల్ ప్రజలకు వర్తించదు. ఎందుకంటే దేవుడు అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని నేను ప్రపంచ దేశాలకు తీర్పు తీరుస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడ తీర్చి అక్కడ దేవుడు కూడా మాడుతున్నాడు. చూడండి, ఒక స్పెసిఫిక్ ప్లేస్ కోసం మాడుతున్నాడు. అక్కడ బైబిల్ మనం చూసినట్లయితే చూడండి, అక్కడ యెహోషాపాతు లోయలు అన్నాడు. 2వ వచనం ఫస్ట్ లైన్ చూస్తే అన్యజనులందరినీ సమకూర్చి అన్నాడు. చూసారా? అంటే ఒక రకంగా చూడండి, అక్కడ ఈ మాట ఇంపార్టెంట్. అన్యజనులందరినీ సమకూర్చి అంటే దేవుడు చెప్తుంటే రకంగా నేను అందరినీ ఒక చోట చేర్చేస్తాను. ఆ టైం వచ్చినప్పుడు ఎంతమందిని? ప్రపంచ దేశాలను ఒక చోటుకి చేర్చి అక్కడ నేను తీర్పు తీరుస్తాను. ఎందుకంటే ఇక్కడ యెహోషాపాతు లోయ అంటే స్పెసిఫిక్ యెహోషాపాతు లోయ అటువంటిది ఏది లోయ అక్కడ స్పెసిఫిక్గా లేదు. కానీ బేసిక్ యెహోషాపాతు లోయ అంటే బేసిక్గా అర్థం ఏమొస్తుందంటే దేవుడు తీర్పు తీర్చేటువంటి ఒక ప్లేస్ అని బైబిల్ బేసిక్గా మీనింగ్ అంతే. అదేదో ఒక లోయ ఉంది, యెరూషలేము లేదా ఇజ్రాయేల్ దేశంలో ఒక లోయ ఉంది, ఆ లోయకి యెహోషాపాతు అన్న పేరు ఉందని కాదు. బేసిక్గా లోయ అన్న బేసిక్ ఏంటంటే దేవుడు తీర్పు చేసేటప్పుడు ఒక రకంగా దేవుడు ఎలా మాట్లాడుతుంటే ఒక స్పాట్ ఎంచుకున్నాడు దేవుడు. అది స్పెసిఫిక్గా యెహోషాపాతు అంటే ఒక ఫిజికల్ లొకేషన్ అని కాదు, ఒక ప్లేస్ని దేవుడు ఎంచుకుంటానని చెప్తున్నాడు. నేను అంటే ఒక రకంగా చెప్పంటే ఒక కోర్టు లాంటి ప్లేస్ అని చెప్పచ్చు. ఒక రాజు తీర్పు తీర్చేటువంటి, ఒక జడ్జి తీర్పు తీర్చేటువంటి ప్లేస్ లాంటిది, తీర్పు తీర్చేటువంటి ఒక న్యాయస్థానం లాంటిది అనుకుంటే దేవుడు అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మాట్లాడే మాటలకు అర్థం ఏంటంటే నేను సింహాసనం మీద కూర్చొని అందరినీ నా దగ్గరికి నా ఎదురుగా నేను నిలబెట్టుకుంటాను దేవుడు చెప్తున్నాడు. అందరినీ ప్రపంచ దేశాలు నేను సమకూరుస్తాను, నేను అక్కడికి వెళ్ళి నేను తీర్పు తీరుస్తాను కాదు, నేను నా దగ్గరికి రప్పించుకుంటాను అంటున్నాడు దేవుడు. అది ఇంపార్టెంట్. జనరల్గా నీకు తీర్పు తీరుస్తాను నువ్వు రా అంటే వస్తారా నార్మల్గా? ఇప్పుడు చూడండి, మామూలుగా ఈవెన్ ఎప్పుడైనా సరే పోలీసులను అరెస్ట్ చేస్తారంటే వాళ్ళు వస్తారు, ఎవరన్నా మమ్మల్ని అరెస్ట్ అయినా వస్తారా? వాళ్ళు ఎస్కేప్ అయిపోవడానికి చూస్తారు, పారిపోవడానికి చూస్తారు, ఇంకేదో చెప్పి హాస్పిటల్ జాయిన్ అయిపోతారు, ఇంకేదో తప్పించుకోవడానికి చూస్తారు. సరెండర్ అవ్వడానికి ఎవరు చూడరు. బేసిక్గా తీర్పు అన్నప్పుడు ఎవరు కూడా సరే నన్ను తీర్పు తీర్చండి చెప్పి ఎవరు వచ్చి సరెండర్ అయిపోరు నార్మల్గా అయితే. ఈవెన్ ఈ రోజుల్లో చూసుకున్నా సరే సరెండర్ అవ్వరు. అలాగే ఇక్కడ కూడా దేవుడు ప్రపంచ దేశాలకి తీర్పు తీరుస్తాను చెప్తున్నప్పుడు వాళ్ళందరూ సరే నువ్వు తీర్పు తీర్చే వచ్చేస్తానులే అని అంటారు. వాళ్ళందరూ లోబడిపోతారు, లోబడరు. కానీ ఇంకా దేవుడు అన్నాడు నేను సమకూరుస్తాను అంటున్నాడు.
అంటే దేవుడు ఎంత బలంగా రాజ్యాల పని పనిచేస్తాడంటే, ఖచ్చితంగా దేవుడు అన్నాడు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, వాళ్ళని నా ఎదురు రప్పించుకుంటాను. నేను రప్పించుకుని అందరిని ఒక చోట సమకూర్చి అప్పుడు నేను తీర్పు తీరుస్తాను. అక్కడ చూడండి, దేవుని యొక్క మాటల్లో దేవుడు ప్రపంచం మీద ఎంత అధికారం ఉందన్న విషయాన్ని క్లియర్గా మనకు తెలియజేస్తున్న ఒకసారి ఆలోచించాలి. మనం ఏదో అనుకుంటాం, దేవుని యొక్క అధికారం గురించి మనం ఏదో అనుకుంటాం, కానీ దేవుడు చూడాలి మాటల్లో ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. అన్నాడు, ప్రపంచ దేశాలు నేను ఒక చోటుకి నేను వాడిని రప్పిస్తాను అంటున్నాడు. తీర్పు తీర్చినప్పుడు మేము తీర్పు తీరుస్తాను రా అంటే ఆ రాజ్యంలో ఆ రాజులు వస్తారా? ప్రజలు వస్తారా? రారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను సమకూరుస్తాను. అండ్ టైం వచ్చిన ఎంతగా నేను పెత్తనం చలాయిస్తానంటే రాజ్యాల మీద, రాజుల మీద, వాళ్ళు ఖచ్చితంగా నేను వాళ్ళని నా ఎదుటిగా సమకూర్చుకుంటాను, నిలబెట్టుకుని నేను ప్రపంచ రాజ్యాలకు నేను తీర్పు తీరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అలా తీర్పు తీర్చినప్పుడు ఎందుకు ఏం దృష్టిలో పెట్టుకుని దేవుడు తీర్పు తీరుస్తాడంటే అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీర్పు తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేవుడు ప్రపంచ దేశాలకు ఏం తీర్పు తీరుస్తున్నాడంటే, అక్కడ దేవుడు బేసిక్గా ఏం మాడుతాడంటే, అక్కడ ఇజ్రాయేల్ ప్రజల కోసం మాడుతూ చూడండి చెప్తున్నాడు దేవుడు ఆ మాట. అక్కడ అంటున్నాడు చూడండి, 2వ వచనం మనం చూస్తే, 2వ వచనం 3వ నెల కనుక మనం చూస్తే, వారు ఆయా దేశంలోనికి చూడండి గమనించండి, దేవుడు సంబోధిస్తాడు ఇజ్రాయేల్ ప్రజల్ని, నా స్వాస్థ్యమగు ఇజ్రాయేల్ అంటున్నాడు. ఆ తర్వాత చూడండి 4వ లైన్లో చూస్తే, నా దేశమును తాము పంచుకుంటాను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడదును. చూసారు, అక్కడ దేవుడు స్పేస్ చెప్తున్నాడు. చూడండి, అక్కడ దేవుడు మాడుతున్నప్పుడు ఏం దృష్టిలో పెట్టుకుని దేవుడు తీర్పు తీరుస్తా అంటే, అక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల కోసం మాడుతున్నప్పుడు చూడండి, నా జనము, నా స్వాస్థ్యము, నా దేశం అంటున్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి, నిజంగా ఒకసారి ఆలోచించండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎంత క్లోజ్గా ఫీల్ అవుతున్నాడో మనం ఆలోచించాలి. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు బహుశా వాళ్ళకి అవిధేయతను బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అంటే తీర్పు తీరుస్తున్నాడు. ఎక్కడ మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే, ఆ మిడతలను పంపించి రకరకాల దేవుడు తీర్పులు బైబిల్లో చాలా సందర్భంలో తన ప్రజలకు సైతము దేవుడు తీర్పు తీర్చిన బైబిల్ మనం చూస్తాం. అలాగని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి దేవుడికి ప్రజల మీద కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చేస్తే దేవుడు తీర్పు తీర్చేస్తాడని అర్థమా? అంటే కాదు, దేవుడు తీర్పు తీరుస్తాడేమో, కానీ ఇంకనూ దేవుడు ఒకవేళ తీర్పు తీరుస్తూ ఉన్నప్పటికీ ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు తీర్పు తీరుస్తున్నా సరే, ఇంకను మనసులో ఇజ్రాయేల్ ప్రజలంటే ఎనలేని ప్రేమ దేవునికి ఖచ్చితంగా ఉంటుంది. అది క్లియర్గా ఆయన మాటలను మనం తెలిసిపోతుంది, ఆయన ప్రవర్తనలో మనం తెలిసిపోతుంది. ఆయన అన్నాడు ఇక్కడ, నా దేశం అన్నాడు, నా జనులు అన్నాడు. ఇజ్రాయేల్ జనులు అనొచ్చు కదా, కానీ దేవుడు అన్నాడు, నా జనులు, నా దేశము, నా స్వాస్థ్యం పట్ల అన్యజనులు, ప్రపంచ దేశాలు, ఈ యెరూషలేము దేశంలో చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ దేశాల రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నా జనులతో వ్యవహరించేటువంటి విధానాన్ని బట్టి నేను వాళ్ళని తీర్పులోని తీసుకొస్తాను అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షమున అన్య రాజ్యములకు వ్యతిరేకంగా దేవుడు వ్యాజ్యమాడేటువంటి టైం గురించి దేవుడు ఎక్కడ చెప్తున్నాడు. సరే ఆలోచించండి దాని గురించి. అంటే దేవుడు చూడండి, ఆ మాటలను బట్టి ఆలోచించండి, దేవుడికి ఇజ్రాయేల్ ప్రజలంటే ఎంత ప్రేమ మనం ఆలోచించాలి. దేవుడు నిజంగా తన ప్రజలు అనుకున్నప్పుడు వాళ్ళతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో మనం ఆలోచించాలి. మనం తరచూ అనుకుంటే ఇజ్రాయేల్ మన దేవుడు ఎప్పుడు కూడా మనం కోపపడతాడు అనుకుంటాం, కానీ చూడండి నిజంగా దేవుని యొక్క మనసు సరిగా అర్థం చేసుకుంటే, దేవుని యొక్క మాటలు మనకు క్లియర్ తెలుస్తుంది. దేవుడు నిజంగా ఆయన కోపడినా సరే అది క్షణం మాత్రం ఉంటుందని బైబిల్లో ఉంది, కానీ కృప మాత్రం నిరంతరం ఉంటుంది, తరతరముల వరకు ఉంటుందని బైబిల్లో ఉంది, 1000 తరముల వరకు ఉంటుందని బైబిల్లో ఉంది. ఇప్పుడు అంటే చూడాల్సిన నిజంగా దేవుడు ఎంత వాల్యూ చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయేల్ ప్రజలు అవిధేయత చూపారు కాబట్టి తీర్పు తీర్చాడా అంటే తీర్పు తీర్చాడు. కానీ అదే టైంలో మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఓ టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇజ్రాయేల్ ప్రజలను తీర్పు తీరుస్తున్న దాన్ని బట్టి వాళ్ళు బలహీనంగా ఉన్నటువంటి టైంలో, వాళ్ళ చెరలో ఉన్నటువంటి టైంలో నా జనులతో, నా స్వాస్థ్యముతో, నా దేశముతో ప్రపంచ దేశాలు ఎలా అయితే వ్యవహరించారో దానిని బట్టి నేను వాళ్ళని కూడా తీర్పులో తీసుకొస్తాను. ఎందుకు వాళ్ళు ప్రపంచ దేశాన్ని దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తానంటే, వాళ్ళు నా ప్రజలతో డీల్ చేసిన విధానం చూసారా, నాకు అది నచ్చలేదు, అందుకే నేను వాళ్ళందరినీ కూడా నేను తీర్పులోని తీసుకొస్తాను, వాళ్ళందరూ ఒక చోట సమకూరుస్తాను, నేను వాళ్ళందరికీ వ్యతిరేకంగా నేను వ్యాజ్యం ఆడతాను, ఇజ్రాయేల్ ప్రజల పక్షమున అన్య దేశంలో వ్యతిరేకంగా నేను వ్యాజ్యం ఆడతాను దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ప్రభు అంటే, దేవుడు అన్నాడు, నా ప్రజలతో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుంది చూసారా, దానిని బట్టి నేను ఇజ్రాయేల్ ప్రజల పక్షము నేను వ్యాజ్యం ఆడతాను అంటున్నాడు. ఇంతకు ఏంటి అక్కడ 3 చూస్తాం చూడండి మనం అక్కడ. ఇంతకీ దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే, అక్కడ బైబిల్లో కనుక మనం చూస్తే మొదటిగా చూడండి 2వ వచనములో 3వ లైన్లో కనుక మనం చూస్తే చూడండి, ఇజ్రాయేళ్లను
చెదరగొట్టి అంటున్నాడు. చూసారు అక్కడ ఇజ్రాయేళ్లను చెదరగొట్టి. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడతాను, ఇది ఇంపార్టెంట్. ఇజ్రాయేల్ ప్రజలు చెదరగొట్టి అన్న మాట చూస్తున్నాం. అంటే అన్యజనులు ఏం చేశారంటే దేవుడు చూడండి అక్కడ తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. చూసారా, తీర్పు తీర్చేటప్పుడు దేని దృష్టిలో పెట్టుకుంటున్నాడు? వాళ్ళు అన్యజనులు ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేశారని దేవుడు తీర్పు తీరుస్తా అంటున్నాడు. ఊరిని వాళ్ళు అన్యజనులు కాబట్టి దేవుడు తీర్పు తీర్చట్లేదు. అన్యజనులు వ్యవహరించినటువంటి తీరును బట్టి, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలతో వ్యవహరించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను అన్యజనులను తీర్పు తీరుస్తాను. ఇంతకీ ఏ కారణాలు బట్టి తీర్పు తీర్చాను దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటేంటంటే అక్కడ అన్నాడు, నా జనులను వాళ్ళు చెదరగొట్టారు అంటున్నాడు. నా జనులను వాళ్ళు చెదరగొట్టారు. ఇప్పుడు చూడండి, నిజంగా అది కూడా పెద్ద ప్రాబ్లమేనా? అసలు నిజంగా పెద్ద సమస్య అంటే దేవుని దృష్టిలో పెద్ద సమస్య. దేవుని దృష్టిలో అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎప్పుడు కూడా సమకూర్చేటువంటి పనిలో ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు చాలా సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ విగ్రహారాధన బట్టి కావచ్చు, లేదంటే వేరే వేరే కారణాలను బట్టి కావచ్చు, శత్రువులను బట్టి కావచ్చు, తరచుగా ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోతూ ఉన్నారు. అది బహుశా దేవుడే తీర్పు తీర్చడాన్ని బట్టి కూడా కావచ్చేమో. కొన్నిసార్లు ఇజ్రాయేల్ ప్రజలు ఏంటంటే చెదిరిపోతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు తరచుగా చెదిరిపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చెదిరిపోయినటువంటి అందరూ కూడా దేవుడు సమకూర్చేటువంటి పనులు ఉన్నాడు. ఇందుకే అసలు మనం కొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి, దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడ స్టార్ట్ చేశాడు? సమకూర్చేటువంటి పని ఎక్కడ స్టార్ట్ చేశాడు? అసలు అబ్రహాముని పిలుచుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాం దగ్గర దేవుడు స్టార్ట్ చేశాడు. మీకు నేను దేశాన్ని ఇస్తాను, మిమ్మల్ని అందరూ ఒక చోట నేను సమకూరుస్తాను, మీకు దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను దేవుడు చెప్పాడు. ఆ టైం నుండి దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలను సమకూర్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా చాలా సందర్భంలో దేవుని యొక్క మాటను వాళ్ళు కాదన్నారు. కాబట్టి తీర్పుని బట్టి కావచ్చు, లేదా అనేక రకాల కారణాలను బట్టి వాళ్ళు కూడా వేరే వేరే ప్రాంతాలకి చెదరిపోవడం బైబిల్ మనం చూస్తాం. కానీ మీకు తెలుసు, అలా చెదిరిపోతున్నప్పుడల్లా దేవుడు కూడా చాలా సందర్భంలో దేవుడు ప్రవక్తలను పంపించి వాళ్ళని సమకూర్చే ప్రయత్నం చేశాడు. రాజుల పరిపాలన ద్వారా దేవుడు సమకూర్చే ప్రయత్నం చేశాడు. ప్రవక్తలను పంపించి రకరకాలుగా దేవుడు ఇజ్రాయేల్ సమకూర్చే ప్రయత్నం దేవుడు చేశాడు. దేవుడేమో సమకూర్చే పనిలో దేవుడు ఉంటుంటే, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వాళ్ళేమో ఇజ్రాయేల్ ప్రజలను చెదరగొట్టే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అంత ఇష్యూ అంటే, దేవునికంటూ అనాదికాల సంకల్పాన్ని బట్టి దేవునికంటూ కొన్ని ఉద్దేశాలు మనసులో ఉన్నాయి. వాటిని నెరవేర్చాలంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ సమకూర్చబట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం అంటే ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోతున్నారు. అలా చెదిరిపోవడానికి కారణం ఏంటంటే, అన్య దేశము దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళు అలాగ చెదరగొట్టంటే ఇజ్రాయేల్ ప్రజల్ని అలా చెదరగొట్టడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నా జనులందరూ ఒక చోట ఉండాలి, ఒక దేశం ఉండాలి, ఒక ప్రాంతం ఉండాలి అంటే నా యొక్క ఉద్దేశము. కానీ మీరు ఏం చేశారంటే అన్యజనులతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా జనులను మీరు చెదరగొట్టేస్తున్నారు. అంటే చెదరగొట్టంటే బేసిక్ దేవుడు ఎలా చూశాడంటే, నా ఉద్దేశాలకి మీరు వ్యతిరేకంగా నిలబడుతున్నారు అంటున్నాడు దేవుడు. నేనేమో ఇజ్రాయేల్ ప్రజలను సమకూర్చే పనిలో నేను ఉంటుంటే, అందరిని ఒక దగ్గర చేర్చే పనిలో, ఒకటిగా చేసే పనిలో, వీళ్ళు నా జనము నా స్వాస్థ్యము కాబట్టి నేను ఒకటిగా చేద్దామని అందరిని దగ్గర సమకూర్చే పనిలో నేను ఉంటుంటే, ప్రపంచ దేశం ఉంటుంటే వాళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలను చెదరగొట్టేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశాలు వ్యతిరేకంగా మీరు పనిచేశారు. అది నా ఉద్దేశాలు వ్యతిరేకంగా కాదు, నా ఉద్దేశాలు నెరవేరితే ఇజ్రాయేల్ ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ మీరు ఇజ్రాయేల్ ప్రజలను చెదరగొట్టడం వల్ల నేను అనుకున్నటువంటి ఉద్దేశాలు వాళ్ళ జీవితంలో నెరవేర్చడం ఆలస్యం అవుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ వచ్చారు, సఫర్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అందుకని ఏం చేస్తానంటే, ఇజ్రాయేల్ ప్రజల పక్షమున వ్యాజ్యమాడి నేను మీకు వ్యతిరేకంగా నేను తీర్పు తీరుస్తాను. కారణం ఏంటంటే, మీరు నా జనులను మీరు చెదరగొట్టేశారు కాబట్టి నేను తీర్పు తీరుస్తాను. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. చూడండి ఈవెన్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా చూడండి, బైబిల్లో మనం కనుక చూసినట్లయితే నూతన నిబంధన కాలంలో కూడా బైబిల్ మనం చూస్తే చూడండి, దేవుడు అపోస్తల టైంలో మనం చూసుకున్నప్పుడు దేవుడు నూతన నిబంధన కాలం స్టార్ట్ చేసిన తర్వాత ఇజ్రాయేల్ విశ్వాసులందరూ కూడా సంగమ కూడా చోట ఉంటున్నారు. కానీ మీకు తెలుసా, చూడండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు, మారుమనసు పొందకముందు సౌలుగా ఉన్నప్పుడు బైబిల్ మీరు చూడండి అపోస్తల కాలంలో కనుక మీరు చూసినట్లయితే అక్కడ సౌలు చేసే పని ఏంటంటే, ప్రత్యేకమైన అధికారం తీసుకొని సంఘాలకు వ్యతిరేకంగా నిలబడి సంఘాలని విశ్వాసాన్ని చెదరగొట్టడం బైబిల్ మనం చూస్తాం. అప్పుడు యాక్చువల్ ఏం జరిగింది? ఎప్పుడైతే హింసించడం స్టార్ట్ చేసారో, స్త్రీ పురుషులు హింసించడం, వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి చెరసాల వేసడం బైబిల్ మనం చూస్తాం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత రోషం పూనుకున్నాడంటే, సంఘంలో ఎంత వ్యతిరేకంగా పనిచేస్తాడంటే, స్త్రీలను పురుషులను వీళ్ళందరినీ కూడా ఏంటంటే పిల్లలందరూ కూడా ఈడ్చుకొని వెళ్ళి చెరసాల పడేసిన బైబిల్ మనం చూస్తాం. ఆ టైంలోనే కదా స్టెఫెన్ కూడా చంపేశాడు సౌలు. అక్కడ అర్థం ఏంటంటే, అక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలను, అంటే ఒక రకంగా చెప్పి నూతన నిబంధన కాలంకి వచ్చేసరికి సంఘమే దేవుని యొక్క ఇజ్రాయేల్ ప్రజలు. తెలుసా, బైబిల్ కూడా మాట ఒకసారి చదువుకుందాం చూడండి. లేదనుకుంటే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో
దేవుడు నూతన నిబంధన విశ్వాసం ఎలా చూస్తున్నాడు అక్కడ బైబిల్లో పౌలు మాడుతుంటాడు. గలతీ పత్రిక 6:16 నేను చదువుతాను చూడండి. ఈ పద్ధతి చొప్పున అన్నాడు. అంటే ఏ పద్ధతి అంటే మనం కనుక 15 చదవనుకోండి, అక్కడ కొత్త సృష్టి అంటున్నాడు. అంటే నూతన సృష్టి గురించి మాట్లాడుతూ, అంటే నూతన నిబంధన కాలం గురించి మాట్లాడుతూ, ఆ ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఒకసారి 15 చదువుతాను చూడండి. క్రొత్త సృష్టి పొందుట ఏ గాని సున్నతి పొందుట ఎందేదియూ లేదు, పొందకపోవుట ఎందేదియూ లేదు. అంటే నూతన నిబంధన కాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సున్నతి పొందడం పొందపడం లేదు అని మాడుతూ, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానం కృపయు కలుగును గాక. ఇక్కడ చూడండి, అంటే సున్నతి పొందుకున్నా పెద్ద అందులో లేదు, పొందుకోకపోయినా అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. పొందుకుంటే నీకు ఏదో మేలు జరిగిపోద్ది అని ఏమీ లేదు, అలాగే పొందుకోదు కాబట్టి నీకు నష్టం వచ్చేస్తుందని కూడా ఏం లేదు అంటున్నాడు. ఎందుకని ఆ మాట మాట్లాడుతున్నాడంటే నూతన నిబంధన కాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు భౌతికంగా నీ ఎవరికి కూడా సున్నతి అనేటువంటిది అవసరమే లేదు. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం చూసుకుంటే అని మాట్లాడితే ఏం చెప్తుంటే దేవుని ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నాడు. అంటే ఎవరు ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు, నూతన నిబంధన విశ్వాసం గురించి మాట్లాడుతూ దేవుని యొక్క ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పాత నిబంధన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎలా చూశాడో నూతన నిబంధన కాల విశ్వాసం ఎగ్జాక్ట్ దేవుడు అలాగున్నే చూస్తున్నాడు. అందుకని చూడండి, అందుకనే యోవేలు గ్రంథంలో 1 వచనం మనం చూస్తే నా స్వాస్థ్యము నా జల్లు నా దేశం అన్నాడు. అలాగే చూడండి, న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే సౌలు చూడండి, ఇంకా ప్రతి అధికారం తీసుకొని దమస్కు వెళ్తున్నప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు దర్శించినప్పుడు అక్కడ కూడా క్రీస్తు మాడతారు కదా. క్రీస్తు మాడేటప్పుడు సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు. యాక్చువల్గా సౌలేమో సంఘాన్ని హింసిస్తున్నాడు, కానీ క్రీస్తు దర్శనం అంటున్నారు సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నారు. నన్నెందుకు అన్నప్పుడు బేసిక్గా యేసుక్రీస్తు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సంఘం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు సౌలు అనే అడుగుతారు యాక్చువల్గా సౌల్ని. కానీ నా సంఘం ఎందుకు హింసిస్తున్నాను అనలేదు, లేదా క్రైస్తవులు ఎందుకు హింసిస్తున్నాను అనలేదు, నన్నెందుకు హింసిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఎలాగైతే పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలను యోవేలు గ్రంథం 3 నా స్వాస్థ్యము నా జనము నా దేశము అనే దేవుడు పాత నిబంధనలు అన్నాడో, నూతన నిబంధనలు యేసుక్రీస్తు విశ్వాసుల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు సౌలా సౌలు నన్నెందుకు హింసిస్తున్నావు అంటే నన్ను అంటే అక్కడ ఎవరు యాక్చువల్గా క్రీస్తుని హింసించట్లేదు, సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ దేవుడు సంఘమును వేరుగా తనని వేరుగా దేవుడు ఎప్పుడు చూడలేదు. ఓ పాత నిబంధనలో దేవుడు ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలను తనని వేరుగా చూడలేదు. వాళ్ళ మనుషులు, నేను దేవుడిని అన్నట్టు చూడలేదు. నా స్వాస్థ్యము నా జనులు నా వాళ్ళు అంటున్నాడు దేవుడు. అక్కడ ఎంతగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను పాత నిబంధనలో కలుపుకుంటూ మాట్లాడాడో, నూతన నిబంధనలో యేసుక్రీస్తు కూడా సంఘం అంతే కలుపుకుంటూ మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా నూతన నిబంధన కాలం మనం కూడా మనం ఒక రకంగా దేవుని యొక్క ఇజ్రాయేల్లో మనం కూడా, అంటే పాత నిబంధనలు ఇజ్రాయేల్తో దేవుడు ఎలా చూశాడు, ఎంతగా దేవుడు హత్తుకొని నా జనము నా స్వాస్థ్యము నా వాళ్ళ అని దేవుడు అన్నాడు. ఎగ్జాక్ట్ వాళ్ళని ఎప్పటికి కూడా దేవుడు అభిప్రాయం మార్చుకోలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇజ్రాయేల్ దేశం ఇంకనో స్పెషల్ అని కాదు. ఇజ్రాయేల్ దేశం ప్రత్యేకం అంటే ప్రత్యేకమే, కానీ ఇజ్రాయేల్ దేశం ఒక్కటే ప్రత్యేకం కాదు. ఇప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ దేవుడు ఇంకా ఇజ్రాయేల్ స్పెషల్గా చూస్తాడు, కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కలే స్పెషల్ కాదు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎంత స్పెషల్, ఆ ప్రత్యేకతలో మనం సంఘముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అందులో కూడా కలపబడ్డారు. ఇప్పుడు అందరూ ఇజ్రాయేల్తో పాటు మనం కూడా కలపబడ్డాం. ఇప్పుడు అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు అంత ప్రత్యేకమైన వాళ్ళు, దేవునికి విశ్వాసమైన మనము కూడా అంతే సమానంగా ఇజ్రాయేల్ లాంటి హోదాన్ని స్థాయిని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఇజ్రాయేల్తో సమానమే. అందుకనే ఇప్పటికీ దేవుడు ఒకవేళ యెహోవా దేవుడు కనుక మాట్లాడాల్సి వస్తే సంఘం మనల్ని కూడా నా దేశము నా స్వాస్థ్యము నా జనులని దేవుడు అంటాడు. అందుకని క్రీస్తు అన్నారు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని యేసుక్రీస్తు అన్నారు. అంటే అర్థం ఏంటి చూడండి, దేవుడు తన ప్రజలను ఎంత దగ్గరగా పెట్టుకుని ఎంత జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రాబ్లం అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఎప్పుడు కూడా ఏంటంటే ఎవడో ఒకరు చెదరగొట్టేసిన పని చేస్తాను వచ్చారు. అంతే చూడండి, ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ మిమ్మల్ని ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డిని ముట్టినట్టు దాంతో సమానం అన్నాడు దేవుడు. అంటే చూడండి, అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎంత దగ్గరగా పెట్టుకొని చూసుకున్నాడు ఒకసారి ఆలోచించండి. మనం అది అర్థం చేసుకోవాలి. దేవుడి దృష్టిలో మనం ఏంటో అర్థం చేసుకోవాలి. మనం ఎంతసేపు ఏంటంటే మన దృష్టిలో చూస్తాం, లేదా మనుషులు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో అలాగే దేవుడు కూడా ఏమనుకుంటున్నాం, లేదంటే మనకంటే ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో, ఎంత అల్పంగా చూస్తారో దేవుడు కూడా గొప్పడు కూడా అంత అల్పంగా మనం చూస్తాడు అనుకుంటాం. దేవుడు అంత అల్పమైనటువంటి మనస్తత్వం గలవాడు కాదు మన దేవుడు. ఒకసారి దేవుడు ఎక్కడ, ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ, పద్దాక మాట్లాడితే విగ్రహారాధన చేసేటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ, మాడితే దేవునికి వ్యతిరేకంగా నిలబడేటువంటి వాళ్ళని స్వయంగా వాళ్ళే పోత పోసుకొని విగ్రహం చేసుకునేటువంటి స్థితులు ఉండేటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ, దేవుడు ఎక్కడ యాక్చువల్ చెప్పుకుంటే. కానీ అలాంటి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మాడుతుంటున్నాడు, వీళ్ళు నా జనులు నా స్వాస్థ్యము నా దేశం అంటున్నాడు దేవుడు.
ఊరిని మాడితే విగ్రహానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, ఊరిని మాడితే సొనుక్కునేటువంటి ఇజ్రాయెల్ ప్రజలను, అలాంటి అల్పమైనటువంటి జనాంగం ఉంటే అలాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, వీళ్ళు ఎంతైనా సరే, వీళ్ళైనా బలహీనతలైనా సరే ఉన్నాయండి, ఇంక వీళ్ళు నా స్వాస్థ్యము, నేను బబులోను రాజ్యాన్ని నేను అప్పగిస్తూ ఓకే, కానీ మీరు చెదరగొడితే మాత్రం నేను దాన్ని ఊరుకోను అన్న దేవుడు అన్నాడు. నేను అందుకనే నా జనులను మీరు చెదరగొట్టేశారు కాబట్టి నేను తీర్పులోనికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తానంటున్నాడు దేవుడు. అసలు ఆలోచించండి, అలాగే ఇందాక చెప్పిన న్యూ టెస్ట్మెంట్లో కూడా సౌలు అలాగే చెదరగొట్టే ప్రయత్నం చేశాడు. విశ్వాసాలు చెదిరిపోయారా అంటే ఖచ్చితంగా చెదిరిపోయారు. విశ్వాసం తట్టుకుని నిలబడ్డారా అంటే అపోస్తల కార్యంలో ఆ సందర్భంలో కనుక అపోస్తల కార్యం యాక్చువల్గా మనం 9వ అధ్యాయం అలా చూస్తే కనుక తీయదులేండి, అక్కడ సౌలు హింసించేటప్పుడు విశ్వాసం చాలామంది చెదిరిపోయారు. అపోస్తలు మాత్రమే ఆ యెరూషలేము పట్టణం ఇంకా తీవ్రత సమస్య ఎక్కువగా ఉన్నా సరే, హింసలు ఎక్కువగా ఉన్నా సరే అపోస్తలు మాత్రమే ఉన్నారు. విశ్వాసాలు చాలామంది చెదిరిపోయిన బైబిల్ మనం చూస్తాం. అలా చెదిరిపోతున్నప్పుడు దేవుడు వీళ్ళందరూ చెదిరిపోతాను నా కోసం నిలబట్టలేదని దేవుడు సనుక్కోలేదు. ఎన్నో దేవుడు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, సౌలు ఎందుకు నన్ను హింసిస్తున్నావు, నా ప్రజలను ఎందుకు చెదరగొట్టేస్తున్నావు, నా ప్రజలు ఎందుకు హింసిస్తున్నావు, నువ్వు పెట్టే హింసల వల్ల నా ప్రజలు చెదిరిపోతున్నారు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను అంత దగ్గరగా చూస్తున్నాడు. దేవుడు అంత విలువ ఇచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు అలా అంత విలువ చెందని సమకూర్చే పనిలో ఉంటే శత్రు ప్రపంచ దేశాలు ఎవరైతే చెదరగొడుతున్నారో అందుకని దేవుని కోపం వచ్చింది. అని దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని తీర్పు తీరుస్తాను, ఎందుకంటే నా జనులను మీరు చెదరగొడుతున్నారు కాబట్టి నేను తీర్పులోనికి తీసుకొస్తాను. ఒకసారి చూద్దాం, మరలా యోవేలు గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి, యోవేలు గ్రంథము ఇంక 2వ కారణం చూపిస్తాను. దేవుడు తీర్పు తీసినప్పుడు ఎందుకు తీర్పు తీసి మొదటి కారణం మనం చూస్తేనేమో అక్కడ ఇజ్రాయేల్ ప్రజలను చెదరగొట్టని బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏమో అక్కడ చూస్తే చూడండి, చదువుకున్న తర్వాత నా దేశమును తాము పంచుకొనుటను బట్టి అంటున్నాడు. చూడండి, అక్కడ నా దేశమును పంచుకొనటను బట్టి దేవుడు అంటున్నాడు. అక్కడ చూడండి, ఇంకో దేశం కోసం మాడుతున్నాడు. ఇప్పుడు ఒక భూభాగం కోసం కూడా దేవుడు మాడుతున్నాడు. మీరు దేవుడు అంటున్నాడు అక్కడ ఎందుకు తీర్పు తీరుస్తుంట అంటున్నాడు అక్కడ, నా దేశమును తాము పంచుకొనటను బట్టి. ఎవరి దేశము? ఇజ్రాయేలు దేశం అంటలేదు దేవుడు, నా దేశమును మీరు పంచుకోవడాన్ని బట్టి. ఎవరు పంచుకున్నారు? అన్యుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే నా ప్రజలు మీరు చెదరగొట్టేశారు. చెదరగొట్టేయడం మాత్రమే కాకుండా నా దేశాన్ని మీరు పంచుకుంటున్నారు. ఇక్కడ గమనించండి ఒకసారి, దేవుడు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ ఒకసారి ఆలోచించండి. నా దేశాన్ని మీరు పంచుకుంటున్నారు అంటే ఇజ్రాయేల్ భూభాగాన్ని కూడా వాళ్ళు అన్యులు పంచుకుంటున్నారంట. అందుకని దేవుడు ప్రపంచ దేశాలను కూడా తీర్పులోనే తీసుకొస్తున్నాడు. వరకు చెప్పంటే మీరు నా దేశాన్ని మీరు ఆక్యుపై చేశారంటున్నాడు దేవుడు. రకంగా చెప్పాలంటే నిజంగా అదంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే. భూభాగం అటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, ఇప్పటికి కూడా ఆ కాశ్మీర్ చూడండి, ఇప్పటికే పాకిస్తాన్కి మనకి రష్యాకి మనకి ఇదంతా పెద్ద ప్రాబ్లమే, చైనాకి మనకి. ఎందుకని అంత ఈజీ ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే భూభాగం చాలా చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళది ఒక రకంగా వాళ్ళ స్వాస్థ్యం కాబట్టి ఎవరు కూడా నార్మల్గా వదులుకోవడానికి ఇష్టపడరు. అవసరమైతే చిన్న భూభాగం కోసం యుద్ధమైనా సరే చేస్తాం, కానీ భూభాగాన్ని వదులుకోవడానికి మాత్రం నార్మల్గా ఎవరు ఇష్టపడరు. అలాంటిది ఒకసారి ఆలోచించండి, ఇది దేవుడు ఇజ్రాయేల్ దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు అది నా దేశం అంటున్నాడు దేవుడు. అది ఇజ్రాయేల్ దేశమా అంటే ఇజ్రాయేలు ఉండేటువంటి ప్లేసే, కానీ దేవుడు కూడా ఒక రకంగా ఇజ్రాయేలుది కాదు, అది నాది అంటున్నాడు దేవుడు. నిజంగా అది ఇజ్రాయేల్ ప్రజలది కాదా దేవుడిదా అంటే నిజంగానే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన తర్వాత కూడా చాలా సందర్భంలో దేవుడు ఆ దేశము నాదే అని దేవుడు ఎప్పుడు క్లెయిమ్ చేస్తున్నాడు తెలుసా మీకు? బైబిల్ ఒక వాక్య భాగం చూద్దాం చూడండి, లేదనుకుంటే ఒకసారి దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళ్దాం. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథము, అక్కడ సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు అక్కడ సొలొమోను కూడా ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుతున్నమాట. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం చూద్దాం, 27వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 27వ వచనం చదువుకోండి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారు నడువవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు. చూడండి, సొలొమోను అంటున్నాడు. చూడండి, ఇక్కడ సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆయన కూడా అంగీకరిస్తున్నాడు. సొలొమోను సైతం అంగీకరిస్తున్నాడు. రాజు అయ్యుండి సొలొమోను ఏమని దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేసి చెప్తున్నాడు తెలుసా? ఆయన అన్నాడు అక్కడ చూడండి, ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీవు చూడండి 27వ వచనంలో 4 నెలల చివరిలో చూస్తే, నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు అంటున్నాడు. నీవు నీ జనుములకు ఇజ్రాయేల్ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చినట్టు నీ దేశం.
ఎవరిది స్వాస్థ్యం అంటే ఇజ్రాయెల్ ప్రజలదే స్వాస్థ్యము. కానీ ఒరిజినల్గా ఎవరిది అంటే ఒరిజినల్గా చూసుకుంటే అది యాక్చువల్గా దేవుని దాని దేవుడు చెప్పుకుంటున్నాడు. అది ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంగీకరించి తీరవలసినటువంటి కార్యం తెలుసా. ఇజ్రాయెల్ సొలొమోను కూడా ఏం గుర్తించాడు, అంగీకరించాడు అంటే, ప్రభువా నువ్వు మాకు ఇచ్చావు కదా, ఇది మాది కదా అని అనట్లేదు. నువ్వు మాకు ఇచ్చావు, కానీ ఇంకో లోతుగా ఆలోచించుకుంటే వెనక్కి కనుక వెళ్తే, ఇది నువ్వు మా చేతుల్లో పెట్టావు, నివసించడానికి మాకు ఇది ఇచ్చావు, కానీ ఇంకను మేము అందులో నివసిస్తున్నప్పటికీ, అందులో మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇంకను ఇది ఎప్పటికైనా సరే నీదే అంటున్నాడు. ఆలోచించండి. అంటే దేవుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఏం నేర్పించాడో తెలుసా. ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుడు ఏం నేర్పించాడు, ఎలాగ వాళ్ళ మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం చేశాడంటే, నేనేదో వాగ్దానం చేశాను, మీ పితరులు వాగ్దానం చేశాను, మీకు ఇస్తాను కాదు మీకు ఇచ్చేసానని ఒక్కసారి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇది మీద అనేసుకోకండి. ఇంకను గుర్తుపెట్టుకోండి, మీరు అందులో నివసిస్తున్నారు కానీ ఇంకను ఆ దేశం పైన పూర్తి అధికారం అయితే నాకే ఉంది. నేనేదో అబ్రహాముకు వాగ్దానం చేశాక నెరవేరుస్తాను. అందుకని యెహోషువతో కూడా యెహోషువ గ్రంథం మొదట దేవుడు అంటాడు, ఖచ్చితంగా నువ్వు దీనిని ఈ జన్మకు నువ్వు స్వాస్థ్యంగా నువ్వు ఇస్తావు, నువ్వు అందులోని వారిని తోడుకుని వెళ్తావు అని కూడా దేవుడు చెప్పాడు. వాళ్ళు తీసుకుని వెళ్తావు, కానీ ఇది యాక్చువల్ ఎవరిది అంటే ఇది యాక్చువల్గా నాది అని దేవుడు ఎప్పుడు చెప్పుకున్నాడు. ఒకసారి చూడండి, దేవుడు ఈ ప్రాంతము, ఈ రాజ్యము, యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది నాది అని దేవుడు చెప్తున్నాడు. అందుకని దేవుడు అన్యజనులు దాన్ని ఆక్యుపై చేసినప్పుడు దేవుని కోపం వచ్చింది. అందుకని దేవుడు తీర్పు తీరుస్తాను దేవుడు చెప్తాను. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి ఒకసారి. యెరెమీయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం చూడండి. దేవుడు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినినట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా, నేను మిమ్మల్ని రప్పించిన తర్వాత మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి, మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. గమనించి అక్కడ దేవుడు కూడా మారుతా అంటున్నాడు, నేను మీకు వాగ్దానం చేశాను, మిమ్మల్ని అందులో ప్రవేశింపజేశాను, కానీ ప్రాబ్లం అంటే మీరు చేసిన తర్వాత నా దేశాన్ని మీరు అపవిత్రపరిచారు. మీ దేశాన్ని మీరు అపవిత్రపరిచారన్న ఒక రకంగా ఓకే, కానీ దేవుడు స్పెసిఫిక్గా వాళ్ళ మైండ్లో ఏం బలంగా ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారంటే, ఇది నా దేశము, నేను ఇచ్చాను, మీరు అపవిత్రపరిచారు, సేమ్ నా స్వాస్థ్యమును మీరు హేయమైనదిగా మార్చేశారు. నాది అంటున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించు, నాది అంటున్నాడు అంటే ఒకసారి ఇచ్చాడు కదా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి. అంటే ఇచ్చేసిన తర్వాత ఇంకను దేవుడు ఇది నాదని తరచుగా చెప్పుకుంటే తెలుసా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు కొన్ని సందర్భంలో. మనుషులు మనం ఏంటంటే, దేవుడు మనకు ఒకటి ఇస్తాడు, అది యాక్చువల్గా ఒకప్పుడు మన దగ్గర లేదు, కానీ ఓ టైంలో దేవుడి దగ్గర ఉంది కాబట్టి దేవుడు ఆశీర్వదించి మనకు ఒకటి ఇస్తున్నాడు. కానీ కొంతకాలం మనం అది మన దగ్గర ఉండేసరికి అది సొంతగా అది మనదే అనేసుకుంటాం. కానీ మీకు తెలుసా, మన దగ్గర ప్రతిదీ కూడా నువ్వు కష్టపడి సంపాదించుకుని నువ్వు డబ్బులు కొనుక్కున్న తర్వాత కూడా, అది స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, వస్త్రం, ఏదన్నా సరే, ఇంక నువ్వు దాని మీద పూర్తి అధికారం ఎవరికి ఉంది తెలుసా? దేవునికి ఉంది. అది నాది అని మనం గట్టిగా పట్టేసుకొని ఫైట్ చేద్దాం అనుకుంటాం, కానీ ఒరిజినల్గా చూసుకుంటే యాక్చువల్ అది నీది కాదు. బహుశా నువ్వు సంపాదించుకుని ఉంటావు, కానీ నువ్వు సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తే నువ్వు సంపాదించుకున్నావు. అందుకని దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ నువ్వే కష్టపడి ఉంటావు, కానీ అది మీకు గుర్తుపెట్టుకోండి, అది దేవుడు దాని విషయం గుర్తుపెట్టుకోండి. చూసేటప్పుడు అలా చూడడం నేర్చుకోండి. అలా చూస్తే ఆశీర్వాదం తెలుసా. ఎందుకంటే దేవుడు అలా చూస్తున్నాడు. దేవుడు ఇది నాదన్నప్పుడు నువ్వు కూడా ఎగ్జాక్ట్ ఎలా ఉండాలి? ప్రభు ఇది నీది అనాలి, అప్పుడు నీకు అది మేలుగా ఉంటుంది. అంతేకాని దేవుడు ఇది నాదంతా లేదు, ప్రభు నాది, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నాది, నా కష్టార్జితం, నేను కష్టపడి చెమటోర్చి సంపాదించుకున్నాను, అంత వ్యక్తిగతంగా ఏది కూడా నాదని గట్టిగా పట్టేసుకోవద్దు. మీ మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండండి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడా? అబ్రహాము వాగ్దానం చేశాడు. మరి వీళ్ళు కూడా ఒక రకంగా యుద్ధాలు చేశారు కదా, ఎంతో విశ్వాసం ఉంచారు, దేవుని నమ్మారు, యుద్ధం యెహోవాని నమ్మారు. వీళ్ళు కూడా విశ్వాసంతో ముందుకెళ్ళి దాన్ని బట్టి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి కష్టాన్ని బట్టి కష్టపడ్డారు కాబట్టి అది వాళ్ళకి స్వాస్థ్యంగా సొంతంగా మారిపోవడానికి వాళ్ళు అర్హులా దానికి అంటే? ఖచ్చితంగా కాదు. నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు హక్కు ఉందని కాదు. నువ్వు కష్టపడి భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. కాబట్టి మనం ఏది సంపాదించుకున్నా సరే, ఇంకను మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏదన్నా సరే కావచ్చు, అది నీదని నువ్వు చెప్పుకుంటావేమో, కానీ ఎప్పుడు కూడా నీ మైండ్లో మాత్రం ఎప్పుడు అలా పెట్టుకోవద్దు. అది నాది అని ఎప్పుడు అనుకోవద్దు. అది చెప్తాను, ఇల్లు అయినా సరే కావచ్చు, అది నాది, నేను కష్టపడి నేను కష్టపడి కట్టాను, అంత పర్సనల్గా వెళ్ళిపోవద్దు. ఇది దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు పర్సనల్ తీసుకో, ఇది నాది అని దేవుడు అంటాడు. దేవుడు అనే టోన్లో, దేవుడు అన్నంత బలంగా మనం అనకూడదు అది నాది అని.
బహుశా అంటే దేవుడు నాకు ఇచ్చాడని అనుకోవాలి, కానీ ఇది నాది అనంత దేవుడు బలంగా అన్నంత బలంగా మనం మనుషులంగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఎప్పటికీ అది మనది కానే కాదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇంకా అంటున్నాడు అది నాది కదా అని దేవుడు అంటున్నాడు. మీకు తెలుసా? అందులో ఇజ్రాయెల్ ప్రజలు ఇంకో బలంగా ఇంకో మాట మాట్లాడతాడు. అది కూడా చూపిస్తాను చూడండి. లేవ్యకాండంలోకి వెళ్దాం ఒకసారి. లేవ్యకాండం లేదా ఒకసారి ఇర్మియా గ్రంథంలోనే 16 అధ్యాయం 18 వచ్చిన కూడా చదువుకొని అప్పుడు లేవ్యకాండంలోకి వెళ్దాం. 16 అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే 16 అధ్యాయము 18 వచనం. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు, తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండొంతులుగా వారికి ప్రతీకారము చేశాను. సరే, నా స్వాస్థ్యం మళ్ళీ దేవుడు అంటున్నాడు. లేవ్యకాండంకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ కొంచెం ఇంకా దేవుడు చాలా క్లియర్గా మాట్లాడతారు. లేవ్యకాండము 25వ అధ్యాయము, లేవ్యకాండము 25వ అధ్యాయము 23వ వచనం. లేవ్యకాండం 25వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. అసలు దేవుడు చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు కానాను దేశంలో ఉన్న తర్వాత వాళ్ళకి దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. లేవ్యకాండంలో బేసిక్ ఏంటంటే అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి, మీ పద్ధతులు ఏంటి దేవుడు చెప్తున్నాడు. అలా పద్ధతులు ఒకటి ఏంటంటే భూమికి సంబంధించి స్వాస్థ్యం దేవుడు ఇచ్చిన దాని గురించి మాడుతూ భూమిని చదవండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. చూడండి అక్కడ ఆ భూమి నాదే. అసలు ఎందుకు పర్మనెంట్గా మీరు ఎవరికి అమ్మకూడదు అంటున్నాడు దేవుడు. గమనించండి, విక్రయం అంటే అర్థం ఏంటి? అమ్మడం. పర్మనెంట్గా ఎవరికి కూడా అమ్మకూడదు. ఎవరు అమ్మకూడదు? అన్యజనులు కాదు, ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు చెప్తా అంటున్నాడు. ఈ భూమిని మీరు నివసించేటువంటి భూమి నేనే మిమ్మల్ని అందులో ప్రవేశింపచేసి ఏ ఏ గోత్రములకు ఏ ప్రాంతాలు కావాలో నేను డిసైడ్ చేసి ఒక్కొక్క గోత్రం నేను వేరు చేసి నేను ఇచ్చాను. ఆ డివిజన్ కూడా మీరు, ఆ వేర్పాటు కూడా మీరు చేయకూడదు. నేను చేసి మీకు ఇస్తున్నాను, మీరు అందులో నివసించాలి. నివసించినప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఒకవేళ ఏదన్నా అవసరం బట్టి అమ్మాల్సి వచ్చిన పర్మనెంట్గా అమ్మడానికి అయితే కుదరదు. పర్మనెంట్గా అమ్మడానికి కుదరదు. ఎందుకంటే ఆ భూమి నాదే. చదవండి. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. సరే, ఎందుకనంటే అది అంటున్నాడు దేవుడు, భూమి నాదే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. చూసారా, వాళ్ళు అరణ్యాత్రలో పరదేశులుగా తిరిగారు అనుకుంటున్నాం మనం, కానీ దేవుడు ఒరిజినల్ చెప్తున్నాడు మీరు కానాను దేశంలో కూడా పరదేశులే. మీరు కానాను దేశంలో పరదేశులే. ఇది మా సొంత స్వాస్థ్యము, అరణ్యాత్రలో మేము పరదేశంలో ఉన్నాం, అది మా శాశ్వతం కాదు, ఇది మేము శాశ్వతమైనటువంటి ప్లేస్లోకి వచ్చేసాం, ఇది మాదే అని అనుకోవద్దు. మీరు ఎక్కడ కూడా మీరు కాపురం ఉండడానికి వచ్చారు, నివసించడానికి వచ్చారు. ఒక చెప్పండి, మీరు రెంట్కున్నారు అంతే. అక్కడ ఉన్నంతవరకు నువ్వేం చేసుకో, కానీ ఒరిజినల్ నీది మాత్రం, నీకు సర్వ హక్కులు దాని మీద నీకు ఉండవు. రెంట్ హౌస్లో ఉన్నాం అనుకోండి, మనకే హక్కు ఉంటుంది. మనం తలుపు తీస్తే ఓనర్ లోపలికి వస్తాడు, లేకపోతే ఓనర్ కూడా లోపడానికి వీలు లేదు. సో ఓ రకంగా హక్కు మనకుంది, రెంట్ హౌస్లో హక్కు మనకుంది. అలాగని మంది అయిపోద్ది, అది ఎప్పటికీ మంది కాదు. ఎగ్జాక్ట్ అలా ఉంది అంటున్నాడు. మీరు ఇందులో ఒక రకంగా మీరు పరదేశంలా అంటోళ్ళు, మీరు పరదేశులే. అంటే దేవుడు ఎందుకు అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు అబ్రహాం వాగ్దానం చేసి నేను నీకు ఇస్తాను అబ్రహాం అని, దేవుడు నీకు ఇస్తాను, నువ్వు కళ్ళెత్తి చూడు, నీకు అనిపించంతా నేను నీకు ఇచ్చేస్తాను దేవుడు చెప్పి, అప్పుడు అబ్రహాం తల మాట్లాడి తెర వచ్చిన తర్వాత ఏమో ఇది మీది కాదని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, దేవుడు వాళ్ళ మైండ్లో ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. ఏంటంటే సర్వకులు మీకున్న అనుకోవద్దు, ఇది నాది యాక్చువల్గా, అందుకని మీరు దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇది నాది, నేను మీకు ఇస్తున్నాను, నేను ఇందులో కాపురం ఉంటున్నారు, మీ ఇందులో నివసించడానికి మీకు ఇచ్చాను, మీరు నివసించడానికి పనికొస్తుంది, మీరు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ మీరు అమ్మినా సరే మళ్ళీ ఎలా ఉండాలంటే అమ్మిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ తెచ్చుకునేటట్టుగా అమ్మాలి. పర్మనెంట్గా సర్వకులు ఇచ్చి అమ్మడానికి దేవుడు చెప్తున్నాడు అక్కడ. మరలా తిరిగి అవసరమైతే విడిపించడానికి వీలయ్యేలాగానే మీరు అమ్మాలంటున్నాడు. అంటే ఆలోచించండి, అంటే ఇజ్రాయెల్ ప్రజలకు స్వాస్థ్యం అంటే చూడండి, ఇది ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల సైతము వాళ్ళు అందులో పెట్టిన తర్వాత కూడా వాళ్ళ మైండ్లో కూడా ఏం నింపాడు తెలుసా? ఇది మీది కాదు నాది అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అన్నాడు అంటే మీరు ఉంటున్నారు, మీరు నివసించడానికే, కానీ ఇది మీది కాదు, ఇది యాక్చువల్గా అయితే నాదన్న విషయం గుర్తుపెట్టుకుంటూ మీరు ఇందులో బతకాలి. ఇప్పుడు ఆలోచించండి, ఇజ్రాయెల్ ప్రజలు తరచుగా ప్రవక్త ద్వారా, యెరెమీయా ద్వారా, ఇలాంటి వాళ్ళ ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ భూమి, ఈ దేశం, ఈ స్వాస్థ్యము నాది అని దేవుడు మాటతో వచ్చాడు. ఇందులో మీరు పరదేశాలు మాత్రమే, ఇందులో మీరు అమ్మడానికి కూడా వీలు లేదని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతోనే అలా మాట్లాడితే, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు అన్యజనులు వచ్చేది కనుక దాన్ని కనుక వాళ్ళు ఆక్యుపై చేస్తే దేవుడు ఇంకెంత బలంగా రియాక్ట్ అవుతాడో ఆలోచించండి. ఇజ్రాయెల్ ప్రజలతో అన్నాడు ఇది మీది కాదు నాది అన్నాడు దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలతో వాళ్ళు ఉంటున్నప్పుడు కూడా, వాళ్ళు వాగ్దాన పుత్రులు అయినా సరే ఇంకా వాళ్ళతో దేవుడు అన్నాడు ఇది మీది కాదు నాది అన్నాడు. ఇప్పుడు ఆ ప్లేసులు అన్యజనులు వచ్చేసి ఇది మాదన్నట్టుగా ఆక్యుపై చేసేస్తే అప్పుడు దేవుడు ఇంకెంత తీవ్రత, ఎంత రోషం, ఎంత పౌరుషం దేనికి వస్తుందో ఆలోచించండి. ఎందుకని
నాది అని దేవుడు తన ప్రజలతోనే చెప్పాడు. మీరే అమ్మినా పర్మనెంట్ అమ్మడానికి కుదరదని వాళ్ళకే చెప్పాడు. నేను నా జనానికే ఒప్పుకోలేదు, ఇప్పుడు మీరు వచ్చి నాకుపై చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను? అందుకనే ప్రపంచ దేశాలని నేను ఒక చోట సమకూరుస్తాను. ఎందుకంటే ఇంకో రెండో రీజన్ ఏంటంటే నా దేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, అందుకని నేను ఊరుకోను. ఒకసారి ఆలోచించండి. అంటే ప్రజలను చెదరవేసినందుకు కూడా దేవుడు సీరియస్ అయ్యాడు అన్యజనుల మీద. భూభాగ ఇతర ప్రజల స్వాస్థ్యం ఇంకా దేవుడు నిర్ణయించి అనధికాల సంకల్పాన్ని పట్టించాడు. అన్యజనులు వచ్చేసి దాన్ని ఆక్యుపై చేస్తే దాన్ని పాడు చేస్తుంటే కూడా దేవుడు ఊరుకోలేదు. తన ప్రజలు పాడు చేస్తుంటేనే ఊరుకోలేదు. మీరు దాన్ని అపవిత్ర పరిస్థితి మీరు పాడు చేస్తానని దేవుడు చెప్పాడు. అన్యజనులు వచ్చేసి ఆక్యుపై చేస్తుంటే దేవుడు ఇంకెంత తీవ్రంగా పరిగణిస్తూ ఆలోచించండి. అందుకని దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అందరూ నేను తీర్పులో నేను తీసుకొని వస్తాను. మళ్ళీ యోగుల గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, చివరొక్కటి చెప్పుకొని ముగించుకుందాం మనం. 3వది అక్కడ బైబిల్ మనం చూస్తే అక్కడ చూడండి, చూడండి 2వ వచనం చదువుతాను చూడండి, 2 లైన్ చదువుతాను చూడండి. వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యము ఇజ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకుంటాను బట్టి చూడండి, నా జనుల పక్షమున అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమడి. 3వ వచనం చూడండి, వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలునిచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదాన్ని ఇచ్చి త్రాగుచూ వచ్చేది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చీట్లు వేసి ఒక వస్తువులు అమ్మేసినట్టుగా మనుషులు అమ్మేస్తున్నారంట ఇజ్రాయేల్ ప్రజల్ని. వాళ్ళు ద్రాక్షారసానికి వేరు వేరు కారణాలకి మనుషులు అమ్మేస్తున్నారంట. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని. ఇప్పుడు చూడండి, అది కూడా దేవుడు చాలా సీరియస్ తీసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. చెదరగొట్టేస్తేనే దేవుడు సీరియస్ అయిపోయాడు. స్వాస్థ్యం భూమిని మీరొచ్చి దాన్ని విభజన చేస్తే, మీరు వచ్చి ఆక్యుపై చేస్తేనే దేవుడు సీరియస్ అయిపోయాడు. ఇప్పుడు లిటరల్గా మనుషులను కూడా వాళ్ళు చీట్లు వేసి అమ్మేస్తున్నారు. ఒక రకంగా బేసిక్ మీనింగ్ ఏంటి? నువ్వు ఒక మనిషిని కేవలం ఒక ద్రాక్షారసానికి దేనికి నువ్వు మనుషులను పిల్లల్ని అమ్మేస్తుంటే అర్థం ఏంటంటే నువ్వు మనుషులు అంత అల్పంగా నువ్వు పెంచుతున్నావు అర్థం. దేవుడి దృష్టిలో అంటే చెప్తున్నాను, ఇజ్రాయేల్ ప్రజల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా జన్మను అంత అల్పంగా వేస్తున్నారు. ఎంత అల్పంగా అంటే ద్రాక్షారసానికి ఉన్న వాల్యూ నా జన్మలకు లేదు మీ దృష్టిలో. వాళ్ళకి విలువకు కానీ వాళ్ళ గౌరవానికి కానీ మీరు ఏమాత్రం కూడా వాళ్ళ అభిప్రాయాలను పట్టించుకోవట్లేదు. వాళ్ళ చిత్తాన్ని వాళ్ళకి సొంత ఇష్టం ఉండండి ఒకటి ఉంటుందని మీరు అసలు పట్టించుకోవట్లేదు. మీరు నా జనులను మీరు ఇష్టానుసారంగా మీరు చీట్లు వేసి మీరు వస్తువులాగా అమ్మేస్తున్నారు మీరు బజార్లో. మీరు దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే మనుషుల్ని అంత అల్పంగా ఎంచడం అంటే దేవుడు ఇంకా చెప్పడు. దేవుడు దీన్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకంటే బేసిక్గా చూడండి, దేవుడు ప్రతి మనిషికి గౌరవాన్ని ఎంతో కొంత ఇస్తాడు. నువ్వు ఎలాంటి వాడు అనిస్తే దేవుడు వాల్యూ ఇస్తాడు. అలాంటిది కనుక ఒక మనిషి ఇంకో మనిషికి కనుక విలువ ఇవ్వకపోతే, కనీస గౌరవాన్ని కనుక ఒక మనిషికి ఇవ్వకపోతే ఖచ్చితంగా దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు తెలుసా. ఎందుకంటే చూడండి, మనం ఇతరులు ఎలా ట్రీట్ చేస్తాం చాలా జాగ్రత్తగా చూడండి. వాడు నీకంటే అల్పమైన వాడు కావచ్చు, నీకంటే అన్ని రకాల చిన్నవాడు కావచ్చు, నువ్వు వాడికంటే నువ్వు కొంచెం ఉన్నతంగా ఉండొచ్చు. కానీ ఇంకో నువ్వు పెద్దోడు కాబట్టి నువ్వు ఉన్నతంగా ఉన్నావు కాబట్టి నాకంటే చిన్నోళ్ళని ఇష్టానుసారంగా మాడతాను, చులకన భావంతో నేను ట్రీట్ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు ఒప్పుకోడు. దేవుడు దాన్ని చాలా సీరియస్ తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? స్వాస్థ్యాన్ని భూభాగాన్ని దేవుడు సీరియస్గా తీసుకున్నప్పుడు తన స్వరూపంలో తన పోలికలో చేయబడిన మనిషిని కనుక మరొక మనిషి కనుక అల్పంగా చేస్తూ చులకన భావంతో అల్పంగా చేస్తూ మాట్లాడితే చీపు కనుక చూస్తే ఖచ్చితంగా దేవుడు దీన్ని చాలా సీరియస్గా దేవుడు తీసుకుంటాడు. అందుకని చూడండి, స్పెసిఫిక్గా చెప్తున్నాను చూడండి. అందుకని మనం మనుషులను ఎలా ట్రీట్ చేస్తాం, జస్ట్ సంఘస్థులను చెప్పట్లేదు. మీరు బయట అయినా సరే మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తాం జాగ్రత్తగా చూసుకోండి. మనకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఎంతో కొంత బహుశా నువ్వు మనసులో లేకపోయినా బయటికి బాగా ట్రీట్ చేస్తామా. కానీ చాలా సందర్భం మనకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళని మనం చాలా అల్పంగా ట్రీట్ చేస్తాం, పెద్దగా పట్టించుకోం, వాళ్ళ మాటలు సీరియస్ తీసుకున్నాం, చులకన్న భావంతో ట్రీట్ చేస్తాం వాళ్ళు మనం. కానీ నేర్చుకునే విషయాన్ని దేవుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. నువ్వు కేవలం కొన్ని విషయాలు బట్టి నీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు బట్టి కనుక మనుషులను కనుక అల్పంగా పెంచితే ఖచ్చితంగా దేవుడు సీరియస్ తీసుకుంటాడు. దేవుడు తీర్పులను కూడా దేవుడు తీసుకొస్తాడు. అదొక కారణం దేవుడు ఎక్కడ చెప్తున్నాడు. బహుశా మనం ఎవరో ఇలా చేయకపోవచ్చు, అలా మనుషులు నమ్మేసి అంత అవకాశం లేదు. ఇప్పుడు యాక్చువల్ లీగల్గా కూడా అది క్రైమ్ బట్టి మనం ఎవరో అంత చేయం. కానీ మనం కూడా మనుషుల్ని అమ్మేసి అంత అవకాశం లేదు. కానీ మనుషులను కూడా అంత అల్పంగా చూస్తాం. వాళ్ళ మాటలని, వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ నిర్ణయం కూడా చాలా సందర్భాలు అంత తక్కువగా మనం చాలా సందర్భాల్లో ఎంచుతాం. ఇప్పుడు చూడండి, అది నీకు బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, కానీ ఒకసారి దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడో ఒకసారి చూడండి. అందుకే ఏ కారణం బట్టి కూడా మనిషికి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవాన్ని కనుక ఇచ్చే విషయంలో కనుక మీరు రాజీ పడినా, మీరు చులకనగా ఉన్నా, ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వకపోయినా సరే దేవుడు మాత్రం ఆ విషయాన్ని చాలా సీరియస్గా దేవుడు తీసుకుంటాడు. ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటాడు. ఇంకో రకంగా మనిషిని కనుక గౌరవించాం అనుకోండి, వాళ్ళకి అంత యోగ్యత లేదు, అల్పమైనటువంటి వారు, కానీ ఇంకొన్ని గౌరవించాం అనుకో దేవుడు దాన్ని ఎలా చూస్తారు. ఒకసారి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. న్యూ టెస్ట్మెంట్లో అందరూ తెలిసినటువంటి మాట, మత్తయి సువార్త 20వ అధ్యాయం 40వ వచనం.
మనంతా తెలిసిన మాట ఇది. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40 వచనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి 25:40 వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40 వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో చూడండి, మిక్కిలి అల్పులైన, అక్కడ దేవుడు యాక్చువల్ మాట్లాడుతుంది, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో. రాజు అంటున్నమాట, ఉపమానంలో చూస్తే రాజు అంటున్నాడు, కానీ ఒక రకంగా దేవుడు చెప్తున్నాడు. అంటున్నాడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. ఒకనికి మీరు చూడండి, గమనించండి, అక్కడ మిక్కిలి అల్పులు, మిక్కిలి అల్పులైన ఈ మనుషులు అంటలేదు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు అని మాడుతున్నాం. సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మిక్కిలి అల్పులైనటువంటి ఈ జనము నాకు, ఈ నా సహోదరులకు మీరు మంచినీళ్ళు ఇచ్చారు, కనీసం బాగా ట్రీట్ చేశారు, మీరు ఇది యాక్చువల్ నాకు చేసినట్టే, మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు, మీరు నాకు చేసినట్టే. మిక్కిలి అల్పులైనటువంటి వాళ్ళకంటే మనం పెద్దగా వాళ్ళని లెక్క చేయకపోయినా వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేయలేరు, మనల్ని అడగరు, డిమాండ్ చేయరు, మనకి చిన్నది కూడా ఇబ్బంది ఉండదు, అలాంటి స్థాయి వాళ్ళది. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళను కూడా మీరు కనుక సరిగ్గా ట్రీట్ చేయకపోతే నేను ఊరుకోను. పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళకి మీరు కనీసం గ్లాసులు మంచిని ఇచ్చినా సరే, లేదా మీరు వాళ్ళని గౌరవించినా సరే, మీరు గుర్తుపెట్టుకుని మీరు నన్ను గౌరవించినట్టు నేను చూస్తాను. మీరు అంటే ఓ రకంగా చెప్పాలంటే, నువ్వు ఎవరినైతే కొన్ని సందర్భాలు కొన్ని కారణాలను బట్టి నీతో వాళ్ళు సమానంగా లేరని, బహుశా ఆర్థిక విషయాల్లో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, లేదా వేరే వేరే స్థాయిల్లో నువ్వు అంచనా వేసుకునేటప్పుడు నీకు కనుక అది అల్పంగా అనిపించి వాళ్ళు అల్పులని నీకు అనిపించినప్పుడు, కొన్ని కారణాలు బట్టి కనుక మనం అల్పంగా చూస్తే ఖచ్చితంగా ఓ రకం తేడాలు చూస్తే నువ్వు నన్ను అల్పంగానే చూసినట్టు. అప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి జనములు అల్పంగా చూసి దేవుడు ఎలా ట్రీట్ చేస్తున్నాడు అన్య జనులు, ప్రపంచ దేశాలని. అదే పాజిటివ్గా తీసుకున్నాను అనుకోండి, నీకంటే తక్కువ స్థాయి వాడే, నేను ఏదో డిమాండ్ చేయడం, నేను ఏదో క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడం, నన్ను ఎందుకు గౌరవించలేదని అడగడం, సైలెంట్గా ఉంటాడు. ఏదో తిరిగే అంత బహుశా అంత కెపాసిటీ కూడా ఉండదు, కానీ ఇంక నువ్వు గౌరవించు. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను గౌరవించినంత సమానం. అంటే మనం చాలా సందర్భంలో మనం దేవుని గౌరవిస్తూ ఉంటాం, కానీ మనుషులు మనం గౌరవించాం. అప్పుడు నువ్వు దేవుని గౌరవిస్తాను, దేవుని గణపరుస్తాను అని నువ్వు చెప్పుకుంటూ మనుషులను తృణీకరిస్తున్నప్పుడు, నువ్వు దేవుని గణపరిచి ఏది చెప్పుకుంటున్నావో దేవుడు దాన్ని నిజంగా అంగీకరిస్తాడా? ఎందుకంటే ప్రాక్టికల్గా నువ్వు మనుషులను గౌరవించట్లేదు. నువ్వంట నీకంటే అల్పం ఉన్నటువంటి వాళ్ళు నువ్వు దేవుని చూడగలిగితే నువ్వు గౌరవిస్తావు. నువ్వు గౌరవిస్తే నీకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. తెలుసా, చాలా సందర్భాల్లో కొన్ని మనం మిస్ అయిపోవడానికి ఒక కారణం ఏంటంటే, మనం దేవుని అయితే గౌరవిస్తాం ప్రతి క్రిస్టియన్, కానీ మనకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మనం పెద్ద లెక్క చెయ్యం. అప్పుడు దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడు? పోనీ ఆ వ్యక్తిని నన్ను గౌరవిస్తాను, నన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు అలా చూస్తున్నాడా? ఇక్కడ యేసుకే స్వయంగా చెప్తున్నారు, దేవుడైతే అలా చూడట్లేదు. అప్పుడు నువ్వు దేవుడిని ఎంత ఘనపరిచి ఎంత గౌరవించినా దేవుడు దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. నువ్వు వాళ్ళని గౌరవించినప్పుడు నువ్వు నన్ను గౌరవించినట్టే. అదే నువ్వు వాళ్ళని గౌరవించి చూడు, వాళ్ళు నాకు ఎంత దగ్గర అంటే, వాళ్ళు మిక్కిలి అల్పమైనటువంటి వాళ్ళు అయినా సరే నేను వాళ్ళని ఎంత ఒక్కటిగా చూసుకున్నానంటే, నువ్వు వాళ్ళని గౌరవిస్తూ నువ్వు నన్ను గౌరవించినట్టు నేను చూస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు సరాలించండి, నిజంగా ఎంత ఇంపార్టెంట్ మనుషులు మనం గౌరవించడం అంటే. అందుకంటే చూడండి, మనుషులను కొంచెం గౌరవించే విషయంలో ఎక్కడైనా సరే కొంచెం ఎక్కువగా మనుషులకు విలువను కూడా నేర్చుకోండి, మనుషులను గౌరవించడం నేర్చుకోండి, వాళ్ళకి వాల్యూని కూడా నేర్చుకోండి. అది మీకు చాలా ఆశీర్వాదం తీసుకొస్తుంది, చాలా ఆశీర్వాదాలు తీసుకొస్తుంది అది. ఎందుకంటే దేవుడు ఎలా చూస్తున్నాడు దాన్ని? మీరు నన్ను ట్రీట్ చేస్తున్నట్టు దేవుడు చూస్తున్నాడు. వాళ్ళకి చేస్తే మీరు నాకు చేసినట్టే అంటున్నాడు దేవుడు. మీరు వాళ్ళని ప్రేమించడం నన్ను ప్రేమించినట్టే, నువ్వు వాళ్ళని గౌరవించడం నన్ను గౌరవించినంత సమానం అవుతుంది. అప్పుడు దేవుడు నీ పక్షాన నుండి నీ కార్యాలు సఫలపరుస్తాడు. నీకు వ్యతిరేకంగా ఎవరు వస్తున్నా సరే నీ పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు కూడా. అందుకే అంటున్నాను, అది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మనం ఏముంది మనుషులు, వీళ్ళు ఏముంది, వాళ్ళు పెద్ద గౌరవించేది ఏముంది అనుకుంటున్నారేమో. నువ్వు చూస్తున్నట్టు దేవుడు చూడట్లేదు. నువ్వెంత అల్పంగా చూస్తున్నా దేవుడు అంత అల్పంగా అల్పులను చూడట్లేదు. అల్పుల్ని దేవుడు అల్పులుగా చూడట్లేదు. మనం ఏంటంటే అల్పులు కదా ఏముంది అనుకుంటున్నాం. మనం అల్పులు నువ్వు అల్పులుగా లెక్క కడుతున్నావు, కానీ దేవుడు అల్పులను అల్పులుగా చూడట్లేదు. వాళ్ళకి ఏదైనా మంచి చేసామంటే నాకు మంచి చేసినంతో సమానం అంటున్నాడు దేవుడు. అప్పుడు దాన్ని బట్టి కూడా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, కొన్ని కార్యాలు దేవుడు మనకి సఫలపరుస్తాడు. అలాగే ఆ ప్రపంచ దేశాలు ఇజ్రాయేల్ దేశమును ప్రజలను అలా చీట్లు వేసి అమ్మేశారట. అందుకని దేవుడు కోపం వచ్చింది. అందుకని అంటున్నాడు, ఓ టైం వస్తే నేను తీర్పు తీరుస్తాను, అందరినీ నా ముందుకు నేను నిలబెట్టుకుని నేను ప్రపంచ దేశాలు నేను తీర్పు తీరుస్తాను. ఎందుకు తీరుస్తానంటే, నా ప్రజలతో మీరు డీల్ చేసినటువంటి వ్యవహరించినటువంటి విధానం నాకు నచ్చలేదు, అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ఒక చోటుకి చేర్చి సమకూర్చి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు.
ఒక్కసారి ఆలోచించండి, నిజంగా దేవుడు మనకి ఎంత గౌరవం ఇస్తున్నాడో ఆలోచించండి. మనం చేస్తున్నాం మనకు అర్థం కావట్లేదు, దేవుడు మనకి ఎంత విలువని ఇస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. నిన్ను ముడితే నా కనుగుడి ముట్టినంత సమానం దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత వాల్యూ ఇస్తున్నాడు చూడండి. పోనీ మనమేనా అంత గొప్పలమా? దేవుడు మనకు అంతలా పర్సనల్గా మనం తీసుకొని వీళ్ళు నా స్వాస్థ్యము నా జనము, వీళ్ళని కనుక టచ్ చేస్తున్నా సమానం అని దేవుడు అనడానికి అంత నిజంగా అంత వాల్యూ మనకి దేనికి అసలు ఏమైనా అసలు పొందుందా అసలు మనకి లేదు. కానీ దేవుడు అలా మనల్ని ఎంచుకున్నాడు, అలా మనల్ని చూస్తున్నాడు. అని అంటాను, ప్రపంచం కనుక దేవుని తెలుసుకోదు కాబట్టి ప్రపంచం అలా ఉంటే ఓకే, కానీ క్రిస్టియన్స్కి మనం అలాగనే యాక్చువల్గా ఉండకూడదు. దేవుడు నీకంత విలువనిస్తూ నిన్ను చూస్తున్నప్పుడు దేవుడు నా స్వాస్థ్యము అని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు నిన్ను ఎలాగైతే పిలిచాడో, నువ్వు అల్పమైన వాడువైనా సరే నిన్ను అలా పిలిచినప్పుడు నీ పక్కన కూడా దేవుడు అలాగే పిలుస్తాడు కదా. ఎందుకంటే ఈ వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తిలో అర్హతను చూసి దేవుడు నా జనము నా స్వాస్థ్యం అనలేదు. దేవుడు కావాలంత గౌరవాన్ని ఇస్తూ అంత వాల్యూను వాళ్ళకి దేవుడు ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఇస్తున్నాడు. వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి కాదు, దేవుడు అలా ట్రీట్ చేయాలని దేవుడు డిసైడ్ అయ్యాడు. అలా డిసైడ్ అయ్యాడు, ఆ నిర్ణయం ప్రకారం దేవుడు అలా చూస్తున్నాడు, తన జనంగా దేవుడు చూస్తున్నాడు. అప్పుడు నిన్ను దేవుడు తన జనంగా చూస్తున్నాడు, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా దేవుడు తన జనంగానే చూస్తాడు కదా. అప్పుడు నువ్వు దేవుడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడో నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా దేవుడు అలాగే ట్రీట్ చేస్తున్నప్పుడు, నీకెంత విలువనిస్తున్నాడో నీ పక్కన వాళ్ళకి అంత విలువనిస్తున్నప్పుడు నువ్వు కూడా దేవుని బట్టి నువ్వు ఆ వ్యక్తికి అంత విలువను ఇవ్వాలి కదా. అది నేర్చుకున్నావు అనుకోండి, అప్పుడు దేవుడు నీ పక్షాన్ని కూడా దేవుడు ఫైట్ చేయడానికి దేవుడు రెడీగా ఉంటాడు. ఇజ్రాయెల్ ప్రజలని అలాగా వాళ్ళు నెగిటివ్గా వ్యవహరించారు కాబట్టి దేవుడు ప్రపంచ దేశాన్ని తీర్పులో తీసుకొచ్చాడు. ఆలోచించాను, నిజంగా దేవుడు మనుషులంగా మనకి ఎంత విలువని ఇస్తున్నాడు. నూతన నిబంధన ఇజ్రాయేల్గా మనకి దేవుడు ఎంత వాల్యూని ఇస్తున్నాడు. ఎందుకంటే చూడండి, చిన్న మనకి కలిసి రాలేదని దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదేమో అనుకోద్ది. ఇప్పుడు కూడా దేవుడు నీకు చాలా కలిసి రాకపోవచ్చు, కానీ నిన్ను దేవుడు ఇంకను ఎలాగే పిలుస్తుంది. దాని పిలుపులో ఎప్పుడు మార్పు ఉండదు. నా స్వాస్థ్యం అనే దేవుడు అంటున్నాడు. నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా అది నాదని దేవుడు క్లెయిమ్ చేసుకుంటున్నాడు. తన జనంగానే దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు చెదిరిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు స్థిరంగా ఒక చోట కంటిన్యూ అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను చెదగొట్టేటువంటి వారి యొక్క వ్యతిరేకం కూడా దేవుడు నిలబడతాను దేవుడు చెప్తున్నాడు. అసలు గుర్తుపెట్టు, అది కూడా ఆలోచన ఒకసారి. నువ్వు చెదిరిపోవడం దేవునికి అయితే ఇష్టమో లేదు, ఆయన మంచి కాపరం ఉండి నిన్ను స్థిరంగా ఒక చోట ఉండి నిన్ను నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ సాతాను చెదరగొట్టాలని చూస్తాడు, దేవునికి అది ఇష్టం ఉండదు. ఈ 3 కారణాలను బట్టి దేవుడు ప్రపంచ దేశాలను తీర్పులోనికి తీసుకుని వస్తున్నాడు. ఆలోచించండి, దేవుడు నిజంగా ప్రపంచ దేశాల వ్యతిరేకంగా నిలబడాలంటే ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుడు ఎంత ప్రేమిస్తాడు ఇజ్రాయెల్ దేశాన్ని, ప్రజల్ని. నా స్వాస్థ్యము నా జనము నా దేశం అంటున్నాడు. దేవుడు మారిపోతాడా? ఇప్పటికీ మారాడు కదా. న్యూ టెస్ట్మెంట్లో మనం ఇజ్రాయెల్ ప్రజలమే కదా, మనం కూడా దేవుడు ఎగ్జాక్ట్ అలాగే చూస్తాడు. అప్పుడు నేను అంటాను, నేను దేవుడు అలా చూస్తున్నాను కాబట్టి నువ్వు నిజంగా హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటే కనుక, కృతజ్ఞత దేవుని చూపించాలనుకుంటే నువ్వేం చేయాలంటే ఇండైరెక్ట్గా నేను దేవుడు అంతే విలువనిచ్చాడు, నీ పక్కలకు కూడా అంతే విలువను పంచు. అప్పుడు దేవుడు నీకు అనుకూలంగా దేవుడు కార్యాలను జరిగిస్తాడు. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన నేనే చేస్తాను. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇజ్రాయెల్ ప్రజల పట్ల నీకున్నటువంటి ప్రేమ, గౌరవం, అక్కర ఎంతగా ఉందో ఇది నాన్న ప్రభు వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఇజ్రాయెల్ ప్రజలకి ఏ రీతిగా చూసుకున్నప్పటికీ ప్రభు అంత అర్హత వాళ్ళకి లేదు ప్రభువా. అయినను నువ్వు ప్రేమ స్వరూపవి కాబట్టి నీ పోలికలో నీ స్వరూపంలో వాళ్ళని చేసుకున్నావు ప్రభువా. నీ అనాదికాల సంకల్పమును బట్టి వాళ్ళని ఎంచుకున్నావు, పిలుచుకున్నావు. అందుకని ప్రభు వాళ్ళని స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అందుకే ప్రభు వాళ్ళని చెదరగొట్టినప్పుడు ప్రభు నువ్వు తండ్రి తీర్పులోనికి తీసుకొచ్చావు ప్రభు. ప్రపంచ దేశాలని చీట్లు వేసి అమ్మివేసినప్పుడు ప్రభు నువ్వు తీర్పులోనికి తీసుకుని వచ్చావు ప్రభు. ప్రభు నీ దేశంను తండ్రి అన్యులు పంచుకున్నప్పుడు ప్రభు నువ్వు తీర్పులోని తీసుకొచ్చావు. నిజంగా ప్రభు నీ ప్రజల పట్ల ఎనలేని ప్రేమను నువ్వు కనపరుస్తున్నావని, మమ్మల్ని కూడా ప్రభు నువ్వు అలాగనే చూస్తూ ఉన్నామని ప్రభు ఇది నేను వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. ఏమిచ్చినను తండ్రి మీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభా. చాలా సందర్భంలో తండ్రి మా తోటివారి మాకు విలువను తండ్రి గుర్తించినప్పటికీ ప్రభా నువ్వు పరలోకులు ఉండి అతి పరిశుద్ధుడు అయ్యుండి అయితే సంపన్నుడు అయ్యుండి ప్రభు ఇంకను మాకెంతో విలువనిచ్చావు ప్రభా. మేము మిక్కిలి అల్పమైనటువంటి వారమైనప్పటికీ ప్రభా గొప్పవారుగా మమ్మల్ని ఎంచి ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా అక్కరలు తీరుస్తున్నావు, మమ్మల్ని ఆశ్చర్యస్తున్నావు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన సమస్తము ప్రభా అది నీదనేటువంటి గుర్తింపుతో ప్రభా, అంగీకారంతో ప్రభా, సొలొమోనులాగా తండ్రి మేము కూడా
మేము కలిగిన ప్రతిదీ ప్రభా అది నీ సొత్తని, అది నీదని గ్రహింపుతో ప్రభా ఈ లోకంలో బ్రతడానికి సహాయం చేయండి. అట్టి ఆత్మీయత, అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకి నశించిపోయినను విశ్వాసి స్థిరుడై